హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఇది మన ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ రిలేటెడ్గా, డెరివేటివ్స్ రిలేటెడ్గా చేస్తున్న దాంట్లో సెకండ్ క్లాస్. అండ్ మన ఫస్ట్ క్లాస్లో మీన్స్ చాప్టర్ 1లో ఫ్యూచర్స్ రిలేటెడ్గా ఉన్న బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ మాట్లాడుకోవడం జరిగింది. ఒకవేళ డైరెక్ట్గా ఎవరైనా ఈ వీడియోని ఓపెన్ చేస్తుంటే మీరు ఫస్ట్ వీడియో కూడా చూసారనుకోండి, మీకు ఒక బెస్ట్ అండర్స్టాండింగ్ ఉంటుంది. సో దట్ ఇప్పుడు నేను చెప్తాను మీరు ఈజీగా నేర్చుకోగలరు. ఆ వీడియో లింక్ని పైన ఉన్న ఈ ఐ బటన్ దగ్గర, అలాగే కింద కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తున్నాను. మీ ఫ్రీ టైంలో దాన్ని గమనించి నెక్స్ట్ ఈ వీడియో చూడమని నా సజెషన్. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ వీడియోకి 10,000 అటెండెన్స్ వస్తే నెక్స్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను వీడియోని అప్లోడ్ చేస్తాను. నేను అనుకున్నాను దానికి ఒక 5-6 డేస్ టైం పడుతుందని. టు మై సర్ప్రైజ్ ఫస్ట్ వీడియోకి 14,000 దగ్గరగా లైక్స్ వచ్చాయి. ఐ హోప్ ఎవరైతే అక్కడ అటెండెన్స్ వేశారో మరి చూడాలి ఈ వీడియోకి కూడా 14,000 అటెండెన్స్ వస్తుందా అని. సో మీ సపోర్ట్ని లైక్స్ అలాగే షేర్స్ ద్వారా చూపించడానికి ప్రయత్నించండి. అగైన్ ఇది ఒక క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ లా భావిద్దాం. సో దట్ నేర్చుకుంటున్న కాన్సెప్ట్స్ మీద మీకు ఎక్కువ కాలం గ్రిప్ అయితే ఉంటుంది. ఓకే, ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్న కాన్సెప్ట్ ఏంటి? ఈ వీడియోలో ఫ్యూచర్స్ రిలేటెడ్గా ఉన్న మిగతా టాపిక్స్ అన్నింటినీ కూడా కవర్ చేస్తున్నాను. ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నింటినీ కూడా కవర్ చేస్తున్నాను. సో దట్ ఈ వీడియో అయిపోయిన తర్వాత, సో ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో చూసిన వాళ్ళు ఉంటారు కదా, ఎస్ అంతా క్లియర్గానే ఉంది ఫ్యూచర్ బేసిక్స్ రిలేటెడ్గా. నెక్స్ట్ మనం ఆప్షన్ బేసిక్స్కి మూవ్ అవుదాం. దాని తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్, ఆప్షన్ చైన్ ఇవి మాట్లాడుకున్న తర్వాత స్ట్రాటజీస్కి మూవ్ అవుదాం. ఫ్యూచర్స్ రిలేటెడ్గా మేము బేసిక్స్ నేర్చుకున్నామని మీకు అనిపిస్తే క్లియర్ అని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. లేదు ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఈ టాపిక్ని మీరు ఇంకా చెప్తే బాగుంటుంది, ఇది కూడా మాకు కావాలి అని చెప్పి ఏదైనా టాపిక్ ఉందనుకోండి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అది అయ్యాకే మనం నెక్స్ట్ వీడియోకి మూవ్ అవుదాం. సో అగైన్ నేను మీకు స్టార్టింగ్ వీడియోలో చెప్పినట్టు మీకు అన్నీ క్లియర్ అయిన తర్వాతే మనం ఫర్దర్ వీడియోస్కి మూవ్ అవుదాం. ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నది, నేను ఫస్ట్ వీడియోలో ఫ్యూచర్స్ రిలేటెడ్గా మీకు అడ్వాంటేజెస్ చెప్పాను. హెడ్జింగ్ చేయొచ్చు, ట్రేడింగ్ చేయొచ్చు, అండ్ తక్కువ మనీ నీడ్ అవుతుంది ఇలా చెప్పాను కదా. ఇవే కాదు, వీటి రిలేటెడ్గా ఫర్దర్ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అవి కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అడ్వాంటేజెస్ అనమాట. మీరు అవి తెలుసుకుంటే పర్సనల్ లైఫ్లో కూడా మీకు అవి యూజ్ అవుతుంటాయి. కాబట్టి ఫస్ట్ అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత ఎక్స్పైరీ గురించి కూడా ప్రీవియస్ వీడియోలో మాట్లాడాను, బట్ దాని రిలేటెడ్గా ఫర్దర్గా కొంత కాన్సెప్ట్ని ఎక్స్టెండ్ చేద్దాం. నెక్స్ట్ స్పాట్ ప్రైస్ అంటే ఏంటి, ఫ్యూచర్ ప్రైస్ అంటే ఏంటి, సెటిల్మెంట్ అంటే ఏంటి, క్యాష్ ఫిజికల్ సెటిల్మెంట్ రిలేటెడ్గా కంప్లీట్ డేటాని, కంప్లీట్ కాన్సెప్ట్ని మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. స్టాక్స్ రిలేటెడ్గా ఎలా ఉంటుంది, కమోడిటీస్ రిలేటెడ్గా ఎలా ఉంటుంది, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్గా ఎలా ఉంటుంది, కరెన్సీ రిలేటెడ్గా ఎలా ఉంటుంది, వీటి రిలేటెడ్గా సెటిల్మెంట్ ఎలా ఉంటుంది, ఎక్స్పైరీ రోజు ఎలా సెటిల్ అవుతాయి, వీటి గురించి కూడా మాట్లాడుకుందాం. దెన్ మార్జిన్ కాన్సెప్ట్, ఒక ఫ్యూచర్ కొనాలంటే మనకి ఎంత డబ్బులు కావాలనేది మనం ఎలా చెక్ చేయాలి. సో వాటి రిలేటెడ్గా బై ఆర్ సెల్ చేస్తున్నప్పుడు మన దగ్గర ఎంత డబ్బులు ఉండాలనేది మనం ఎక్కడెక్కడికి వెళ్ళి చెక్ చేయాలనేది కూడా నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఫ్యూచర్ ప్రైజింగ్ అనమాట. ఇప్పటి వరకు చెప్పుకుంటూ వస్తున్న వాటిల్లో ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది ఖచ్చితంగా బిగినర్స్ అయితే గమనించడానికి ప్రయత్నించండి. అండ్ దీంతో పాటు ఐ థింక్ మీన్స్ ఒక ఫ్యూచర్ ఈ ప్రైస్లో ఉండాలని ఎవరు డిసైడ్ చేస్తారు, దానికి ఏదైనా ఫార్ములా ఉందా? ఉంది. ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మార్కెట్లో గమనిస్తుంటే స్టాక్ ప్రైస్ కంటే ఫ్యూచర్ ప్రైస్ ఎప్పుడు మీకు ఎక్కువగానే కనిపిస్తుంటుంది, అండ్ కొన్ని సందర్భాల్లో స్టాక్ ప్రైస్ కంటే ఫ్యూచర్ ప్రైస్ తక్కువలో కనిపిస్తుంది. ఇలాంటి సందర్భాలు ఎప్పుడు వస్తాయి, ఆ ఫ్యాక్టర్స్ ఏంటి, వాటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి, అది కూడా మాట్లాడుకుందాం. అండ్ ఫైనలీ కంక్లూజన్, ఇంకేదైనా మిగిలిపోయిన టాపిక్స్ ఉంటే అక్కడ డిస్కస్ చేసి, ప్రీవియస్ వీడియోలో కొన్ని Q&A అడిగారు, సో క్వశ్చన్స్ అడిగారు కామెంట్ సెక్షన్లో, దాంట్లో ఇంపార్టెంట్ అనుకున్నవి ఈ వీడియో ఎండ్లో డిస్కస్ చేస్తాను. అగైన్ ఇది నేను ఫ్యూచర్స్ రిలేటెడ్గా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇక్కడితో ఎండ్ అయ్యాయి అనుకుంటున్నాను. లేదు ఎండ్ అవ్వలేదు, ఇవి ఉన్నాయి ఇంకా అని మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే ఇంకొక వీడియో ఫ్యూచర్స్ రిలేటెడ్గా వస్తుంది. లేదంటే నేను ఆప్షన్స్కి మూవ్ అవుతాను. ఆప్షన్స్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, ఐ థింక్ ఇప్పటి వరకు సింపుల్గా మీ అంతటా మీరు అనాలిసిస్ చేసుకునే విధంగా ఓపెన్ ఇంట్రెస్ట్ని, ఆప్షన్ చైన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ ఆప్షన్ స్ట్రాటజీస్కి అయితే మూవ్ అవడం జరుగుతుంది. అందుకే నేను ఈ వీడియోస్ని 10 minutes 15 minutes పెట్టట్లేదు. కాన్సెప్ట్స్ అన్నీ చూస్తున్నాను. సో వీటిని ఎలా డివైడ్ చేయాలనేది చూసి ఎంత టైం అయితే అంత టైం అయింది. సో అది 30 minutes 1 hour అనేది నేను చూడట్లేదు. సో అంత పెడితే చూడరు, వ్యూస్ రావని కూడా నేను ఆలోచించట్లేదు. బికాస్ అలా చేసుకుంటూ వెళ్తే 10 minutes 15 minutes వీడియోస్ చేసుకుంటూ వెళ్తే సిరీస్ ఆఫ్ వీడియోస్ వస్తాయి, టైం కూడా ఎక్కువ పట్టేస్తుంది అనమాట. అందుకే ఒకేసారి స్ట్రెచ్లో బేసిక్స్ అండ్ దాని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బేసిక్స్ని డిస్కస్ చేసి దాని నెక్స్ట్ ఉన్న కాన్సెప్ట్స్కి మూవ్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. సో లెంత్ ఎక్కువ ఉన్నా పర్లేదని మీరు అనుకుంటున్నారా, లేకపోతే లెంత్ని 15-20 minutesకి తగ్గిద్దామా అనేది మీరే డిసైడ్ చేయండి. నేనైతే ఎక్కువ లెంత్ ఉన్నా పర్లేదు, కానీ కాన్సెప్ట్స్ అన్నింటినీ కూడా క్లియర్గా స్పీడ్గా కూడా కవర్ చేయాలని నేను అనుకొని ఇలా లెంత్ ఉన్న వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్యూచర్ ట్రేడింగ్ గురించి మాట్లాడుకుందాం. ప్రీవియస్ వీడియోలో నేను చెప్పిన టాపిక్స్ని అగైన్ నేను రిపీట్ చేయాలనుకోవట్లేదు, బికాస్ ఆ వీడియోలోనే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అందుకే నేను మీకు ఫస్ట్ వీడియోని చూడమన్నాను. సో ఫస్ట్ వీడియో చూసిన వాళ్ళకి ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఫ్యూచర్స్ని మనం దేనికి యూజ్ చేస్తుంటాం, మెయిన్గా హెడ్జింగ్ కోసం. మీన్స్ మనం స్టాక్స్ కొంటే ఒకవేళ ఆ స్టాక్ ప్రైస్ పడిపోతుంది అనుకున్నప్పుడు ఫ్యూచర్స్ని యూజ్ చేసుకొని హెడ్జ్ చేసుకొని మన రిస్క్ని తగ్గించుకోవచ్చు. సో పడుతుంది అని ఒక భయం ఉంటుంది కదా, ఆ ఫియర్ ఫ్యాక్టర్ని తొలగించుకోవడానికి మనం ఫ్యూచర్స్తో హెడ్జింగ్ అనేది చేయొచ్చు. అలాగే ట్రేడింగ్, ఒక స్టాక్ పెరుగుతుంది అనుకున్నా తగ్గుతుంది అనుకున్నా ఫ్యూచర్స్ ద్వారా ట్రేడ్ కూడా చేయొచ్చు, స్పెక్యులేషన్ కూడా చేయొచ్చు.
అండ్ అలాగే ఒకవేళ స్టాక్లో కొంత పీరియడ్ వరకు ఒక 1 మంత్ వరకు 2 మంత్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా సరే, సో ఖచ్చితంగా ఎక్కువగా పెరుగుతుంది ఆ స్టాక్, బట్ నా దగ్గర తక్కువ డబ్బులే ఉంది కానీ నేను ఎక్కువ స్టాక్స్ కొనాలనుకున్నాను అనుకున్నా, ఫ్యూచర్స్ ద్వారా మనం పొజిషన్ తీసుకోవచ్చు. సో హెడ్జింగ్ చేయొచ్చు, ట్రేడింగ్ చేయొచ్చు, అండ్ స్టాక్స్తో పోలిస్తే తక్కువ డబ్బులతో ఎక్కువ స్టాక్స్ని కొంత టైం వరకు ఫ్యూచర్స్లో హోల్డ్ చేయొచ్చు. ఇవి మాట్లాడుకున్నాం. కానీ గోల్డ్ ఫ్యూచర్ని ఎందుకు కొనాలి, సిల్వర్ ఫ్యూచర్ని ఎందుకు కొనాలి, అండ్ అగ్రి కమోడిటీస్ కూడా ఉంటాయన్నమాట. లైక్ కాటన్ ఉంటుందా, కాటన్ రిలేటెడ్గా కూడా ఫ్యూచర్స్ ఉంటాయి. అండ్ మెంథాయిల్ అని ఇలా అగ్రి రిలేటెడ్గా కూడా ఫ్యూచర్స్ ఉంటాయన్నమాట. అండ్ USDINR, డాలర్, రూపీ, వీటి పేరు కూడా ఫ్యూచర్స్లో ట్రేడ్ అవుతూ ఉంటుంది. అసలు ఇవన్నీ ఎందుకు ఉన్నాయి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో? ఓకే, వాటిని ఇంట్రడ్యూస్ చేసిందే మీరు దాంట్లో ట్రేడ్ చేసుకొని స్పెక్యులేషన్ చేసి డబ్బులు సంపాదించండి అనా, లేకపోతే వాటికి నిజంగా ఏదైనా అడ్వాంటేజెస్ ఉన్నాయా, కంపెనీస్ కానీ పర్సనల్గా మన లైఫ్లో కానీ ఏదైనా యూజ్ చేయొచ్చా? సో వాటి గురించి మాట్లాడుకునే ముందు మీకు తెలుసా, వాటర్కి సంబంధించిన ఫ్యూచర్స్ కూడా ఉన్నాయి. అదే అండి, మనం తాగే నీళ్లు ఉన్నాయి కదా, ఆ నీళ్ళకు కూడా ఫ్యూచర్స్ ఉన్నాయి. సో కమింగ్ డేస్లో నీళ్ళ కొరత మీన్స్ వాటర్ స్కేర్సిటీ రాబోతుందని వాటర్కి సంబంధించిన ఫ్యూచర్స్ని కూడా లిస్ట్ చేయడం జరిగింది. ఏంటి నమ్మరా? నేను చూపిస్తాను చూడండి. 2020 డిసెంబర్లో కాలిఫోర్నియాలో వాటర్ ఫ్యూచర్స్ ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయన్నమాట. సో వాటర్ స్కేర్సిటీ పెరుగుతూ ఉండేసరికి వాటర్ రిలేటెడ్గా కమింగ్ డేస్లో డిమాండ్ పెరుగుతుంది కాబట్టి వాటర్ ఫ్యూచర్స్ని ఇప్పటి నుంచే ట్రేడ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ప్రాపర్గా వాటర్ని యూజ్ చేసి వాటర్ స్కేర్సిటీ రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. ఓకే, ఇప్పుడు గోల్డ్, సిల్వర్, ఈ మెటల్స్ రిలేటెడ్గా ఎందుకు ఫ్యూచర్స్ ఉన్నాయనేది మాట్లాడుకుందాం. సో ఇది మనకు కూడా పర్సనల్గా యూజ్ అవుతుంది, అది ఎలాగో చెప్తాను. బట్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం బయట జ్యువెలరీ బిజినెస్ ఉంటుందా, వాళ్ళు ఎలా లాభాలు సంపాదిస్తారనేది మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎలా లాభాలు సంపాదిస్తారనేది మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఈ మెటల్స్ రిలేటెడ్గా ఫ్యూచర్స్ ఎందుకని ట్రేడ్ అవుతున్నాయి అనేది అర్థమైపోతుంది. సో చెప్పండి ఫ్రెండ్స్, బయట జ్యువెలరీ షాప్స్ ఉంటాయా? ఇప్పుడు బోల్డ్ జ్యువెలరీ షాప్స్ వచ్చేసాయి అండ్ మంచి మంచి అడ్వర్టైజ్మెంట్స్ కూడా టీవీలో వేస్తుంటారు. సో వాళ్ళందరికీ లాభాలు ఎలా వస్తాయి అనుకుంటున్నారు? సో వాళ్ళు బంగారాన్ని కొని వాళ్ళ షాప్స్లో జ్యువెలరీ రూపంలో పెట్టుకొని ఉంటారు కదా, టైం టు టైం బంగారం పెరిగిపోతూ ఉందనుకోండి. సో వాళ్ళ దగ్గర ఆల్రెడీ బంగారం ఉంటుంది కాబట్టి, ముందు నుంచి కిలోస్ ఆఫ్ గోల్డ్ వాళ్ళ షాప్స్లో ఉంటుంది కాబట్టి, పెరుగుతున్న బంగారం ధర వల్ల ఆ షాప్ వాళ్ళకి లాభం ఉంటుంది అనుకుంటున్నారా? జ్యువెలరీ షాప్ వాళ్ళకి పెద్ద పెద్ద జ్యువెలరీ షాప్స్ ఉంటాయి కదా, నేను చిన్న చిన్న వాటి గురించి చెప్పట్లేదు, పెద్ద పెద్ద జ్యువెలరీ షాప్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఎటువంటి లాభం కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు బంగారాన్ని ఎప్పుడైతే కొంటారో అట్ సేమ్ పాయింట్ వాళ్ళు గోల్డ్ ఫ్యూచర్స్ని సెల్ చేయడం జరుగుతుందన్నమాట. సింపుల్గా 100 kg గోల్డ్ని కొంటే సేమ్ టైంలో 100 kg గోల్డ్ ఫ్యూచర్స్ని సెల్ చేసేస్తారు. ఎందుకు సెల్ చేయడం? సెల్ చేయకుండా అలా హోల్డ్ చేస్తుంటే బంగారం ధర ఎలాగో పెరుగుతూ ఉంటుంది కాబట్టి దాని ద్వారా వాళ్ళకి మంచి లాభం ఉంటుంది కదా, ఫ్యూచర్లో కూడా ఉంటుంది కదా. ఎందుకని ఫ్యూచర్స్ని సెల్ చేస్తున్నారు? గోల్డ్ బిజినెస్ చేస్తున్న, జ్యువెలరీ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి లాభం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? కొన్న తర్వాత పెరిగే ధర వల్ల వాళ్ళకి లాభం రాదు, ఈవెన్ వాళ్ళు అలా లాభం పొందాలని కూడా ఎక్స్పెక్ట్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, 100 grams గోల్డ్ కొన్నారు, ఆ 100 grams గోల్డ్తో ఒక జ్యువెలరీ చేశారు. సో 100 grams గోల్డ్ వాళ్ళు కొనడానికి ఎంత డబ్బులు అయితే ఖర్చు అయిందో దానికి పర్సంటేజ్లో మీకు మేకింగ్ ఛార్జెస్ వేస్తారు. సో మీరు బ్యాంగిల్స్ కొన్నా, నెక్లెస్ కొన్నా, చైన్ కొన్నా, బ్రాస్లెట్ కొన్నా, ఏం కొన్నా సరే దానికి మేకింగ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి. అండ్ దాంతోపాటు ఎక్స్ట్రాగా కూడా కొన్ని ఛార్జెస్ వేస్తారు. సో ఈ ఛార్జెస్ ఉన్నాయి చూసారా, మేకింగ్ ఛార్జెస్ అండ్ ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయా, వీటి ద్వారా వాళ్ళు లాభం పొందుతారనమాట. ఈ 100 grams గోల్డ్ కొనిన తర్వాత గోల్డ్ ప్రైస్ డబుల్ అయిపోయినా సరే వాళ్ళకి లాభం ఉండదు. ఎందుకంటే దానికి సరిపడిన గోల్డ్ ఫ్యూచర్స్లో సెల్ పొజిషన్ తీసుకుంటారు. సో ఈ గోల్డ్ వాల్యూ పెరుగుతూ ఉంటే వాళ్ళు సెల్ పొజిషన్ తీసుకున్న ఆ ఫ్యూచర్ వాల్యూ పడిపోతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొన్న గోల్డ్ రిలేటెడ్గా ప్రైస్ అప్రిషియేట్ అవుతున్నా సరే వాళ్ళు లాభం పొందరు. సో వాళ్ళ గోల్డ్ ప్రైస్ పెరిగినా పడినా వాళ్ళకి నష్టం లాభం ఏది ఉండదన్నమాట. వాళ్ళు మెయిన్గా చూసేదంతా కూడా ఆ మేకింగ్ ఛార్జెస్ రిలేటెడ్గా. సో ఎందుకని ఇలా చేస్తున్నారు? ఇలా చేయడం ద్వారా వాళ్ళకు వచ్చే లాభం ఏంటి అంటే, వాళ్ళకి కావాల్సిన బంగారం రిలేటెడ్గా ధర పెరగకుండా తగ్గకుండా అలా చేయడం కారణంగా వాళ్ళకు వచ్చే ప్రాఫిట్ని వాళ్ళు కాన్స్టెంట్గా మెయింటైన్ చేయగలుగుతారనమాట. సో ఇక్కడ మార్జిన్ ఎంత? 10%. వాళ్ళు కొన్న రా మెటీరియల్కి సెల్ చేసిన ఫైనల్ ప్రోడక్ట్కి మధ్యలో మార్జిన్ 10%. వాళ్ళు మంచిగా బిజినెస్ చేసుకుంటున్నారనుకోండి, ఎక్కువ మంది కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తూ ఉన్నారనుకోండి, ఎక్కువ జ్యువెలరీని సెల్ చేయొచ్చు. అలా వీళ్ళు ఎక్కువగా మేకింగ్ ఛార్జెస్ అండ్ ఎక్స్ట్రా ఛార్జెస్ని సంపాదించుకుంటూ పోతే వాళ్ళు మంచి మంచి లాభాలని పోస్ట్ చేస్తారు. అలా కాకుండా వీళ్ళు సెల్ చేయలేదనుకోండి, గోల్డ్ ఫ్యూచర్తో హెడ్ చేయలేదనుకోండి, కేవలం పెరగడమే కాదు కదా, గోల్డ్ రేట్ అప్పుడప్పుడు డౌన్ అవుతూ ఉంటుంది కదా. సో అలా పెరగడం, పడడం, దీని ద్వారా వాళ్ళ బిజినెస్ ఇంపాక్ట్ అవ్వకూడదని బంగారం ధరని వీళ్ళు కొంటున్నప్పుడే హెడ్ చేసేస్తారు. వీళ్ళు కేవలం ఆ మేకింగ్ ఛార్జెస్ రిలేటెడ్గానే డబ్బులు సంపాదించడానికి ప్రయత్నిస్తారు. ఇది గోల్డ్ రిలేటెడ్గా బిగ్ జ్యువెలరీ షాప్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద జ్యువెలరీ షాప్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఫాలో అయ్యే బిజినెస్ మోడల్ అనమాట. ఈవెన్ సిల్వర్కి కూడా సేమ్ ప్రాసెసే ఫాలో అవుతారు. సో గోల్డ్, సిల్వర్ అయినా బయట చాలా కంపెనీస్ ఉంటాయి. సో వైర్లు తయారు చేసే కంపెనీస్, మెటల్ ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీస్ కానీ వాళ్ళకి గోల్డ్, సిల్వర్, కాపర్, లెడ్, అల్యూమినియం, జింక్ ఇవన్నీ కూడా అవసరమై రావచ్చు.
సో వాళ్ళు అవి కొనుక్కున్న తర్వాత వాటి ప్రైజెస్ పడిపోతున్నాయి అనుకోండి, వాళ్ళకి అది డిసడ్వాంటేజే కదా. కాబట్టి ఈ మెటల్స్ రిలేటెడ్గా ఎవరైతే బిజినెస్ చేస్తూ ఉంటారో వాళ్ళ రా మెటీరియల్ కొన్న పాయింట్ ఆఫ్ టైంలోనే ఆ మెటల్ ప్రైజెస్ పడిపోయినా కంపెనీకి నెగిటివ్ ఇంపాక్ట్ ఉండకుండా వాటి ఫ్యూచర్స్ని సెల్ చేస్తారు. లేదు వాళ్ళ దగ్గర మెటల్ లేదు, కమింగ్ డేస్లో ఆ మెటల్ ప్రైజెస్ పెరిగిపోతాయని వీళ్ళు అనుకున్నారు అనుకోండి, ప్రెసెంట్ ఉన్న ప్రైస్లోనే కమింగ్ డేస్లో 3 months తర్వాత 6 months తర్వాత ఆ మెటల్ని కొనాలనుకున్నా ఫ్యూచర్ మార్కెట్లో వెళ్ళి ఆ మెటల్ రిలేటెడ్గా ఉన్న ఫ్యూచర్స్ని బై చేయడం కారణంగా, అలాగే ఇంకొక 2-3 months తర్వాత ప్రైస్ పెరిగినా ఆల్రెడీ వాళ్ళ కాంట్రాక్ట్స్ని ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ని హోల్డ్ చేస్తుంటారు. కాబట్టి వాళ్ళు అనుకున్న ప్రైస్లోనే నెక్స్ట్ 3 or 6 months తర్వాత కూడా వాళ్ళకి కావాల్సిన రా మెటీరియల్ని వాళ్ళు కొనుక్కోవచ్చు. ఇది ఇక్కడితో ఆగదనమాట. క్రూడ్ ఆయిల్, ముడి చమురు ఉంటుంది కదా, దాని ద్వారా ఎక్కువ ప్రొడక్ట్స్, ఈ పెయింట్స్ కానీ టైర్స్ కానీ వీళ్ళు తయారు చేసే వాళ్ళకి క్రూడ్ ఆయిల్ అనేది ఇంపార్టెంట్ రా మెటీరియల్ అనమాట. సో క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగిపోతాయని వాళ్ళకి అనిపించింది అనుకోండి, వాళ్ళు కూడా క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ని బై చేసి ఉంచుకుంటారు. కమింగ్ డేస్లో రేట్లు పెరిగాయి అనుకోండి, వాళ్ళు అనుకున్న ప్రైస్లోనే కమింగ్ డేస్లో వాళ్ళ రా మెటీరియల్ వస్తుంది. ఇవే కాదు, న్యాచురల్ గ్యాస్ అని ఇలా డిఫరెంట్ కమోడిటీస్ అన్నీ కూడా ఏ కంపెనీ ఆర్ పర్సన్ కమింగ్ డేస్లో వాటి ప్రైజెస్ పెరుగుతాయని అనుకుంటుంటారో వాటిని బై చేస్తారు. ఆర్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర పెద్ద మొత్తంలో ఆ క్వాంటిటీస్ ఉన్నాయి, ఆ క్వాంటిటీ ప్రైస్ పడిపోతే వాళ్ళు నష్టపోతారు, ఈ ప్రైజే వాళ్ళకి బెస్ట్ ప్రైస్ అనిపిస్తుంది అంటే అట్ దట్ పాయింట్ ఫ్యూచర్ని సెల్ చేయడం కారణంగా కూడా కమింగ్ డేస్లో వచ్చే రిస్క్ నుంచి వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటారనమాట. సో ఓవరాల్ థీమ్ అయితే ఇది సేమ్ కాన్సెప్టే అగ్రి కమోడిటీస్లో కనిపిస్తుంది. కమింగ్ డేస్లో ఫార్మర్స్ ఒక ప్రొడక్షన్ కాటన్ రిలేటెడ్గా పెరుగుతుంది అనుకున్నారనుకోండి, సో ప్రొడక్షన్ పెరిగిందంటే ప్రైస్ పడుతుంది కదా, సో సప్లై ఎక్కువైతే డిమాండ్ సేమ్గా మెయింటైన్ అయితే ప్రైస్ డౌన్ అవుతుంది కదా. సో కాటన్ రిలేటెడ్ కమింగ్ డేస్లో రేట్లు పడిపోబోతున్నాయని అనిపించింది అనుకోండి, కాటన్ ఫ్యూచర్స్ని సెల్ చేస్తారు. లేదు కాటన్ పండిస్తున్న ప్రాంతాల్లో బాగా వరదలు వచ్చాయి, నెక్స్ట్ 3 months తర్వాత ఆ కాటన్ నాకు కావాలి, రా మెటీరియల్ నా కంపెనీకి అనుకుంటే ప్రెసెంట్ నేను కాటన్ ఫ్యూచర్స్ని బై చేస్తాను. సో ఈవెన్ రేట్లు పెరిగినా 3 months తర్వాత నేను సేమ్ ప్రైస్కి కాటన్ని కొనుక్కోగలను. సో ఈ రీజన్స్తోనే అగ్రి కమోడిటీస్ని కూడా మార్కెట్లో లిస్ట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి యూఎస్డి ఐఎన్ఆర్, యూరో ఐఎన్ఆర్ ఇలా కరెన్సీ పేర్లు ఉన్నాయి కదా, సో వీటి ద్వారా అడ్వాంటేజ్ ఏంటి? కొన్ని కంపెనీస్ ఇండియాలోనే కాకుండా ఇతర కంట్రీల్లో కూడా బిజినెస్ చేస్తూ ఉంటాయి అనమాట. కాబట్టి కరెన్సీ రిలేటెడ్గా ఉన్న ఫ్యూచర్స్ని కూడా బై ఆర్ సెల్ చేసి హెడ్జ్ చేయడానికి ప్రయత్నిస్తారు. సో ఈ పర్పస్తో వీటిని ఇంట్రడ్యూస్ చేశారు. కాకపోతే వీటి రిలేటెడ్గా హెడ్జింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా హోల్డ్ చేయాలని కానీ ఇవి కాదు ఎక్కువగా జరుగుతున్నవి. ట్రేడింగ్ ఆర్ స్పెక్యులేషన్ రిలేటెడ్గానే వీటిలో ఎక్కువ యాక్టివిటీ ఉంటుంది. మీన్స్ ఇక్కడ నుంచి వీటి ప్రైజెస్ పెరుగుతాయి, నెక్స్ట్ 1 monthలో నేను వీటి రిలేటెడ్గా లాభం పొందగలను అనుకుంటే ఫ్యూచర్స్ని బై చేస్తున్నారు. లేదు ఇక్కడ నుంచి పడిపోతాయి, ఈ రోజు కానీ నెక్స్ట్ 3-4 days ఆర్ 1 monthలో ఈ ప్రైజెస్ ఫాలో అవుతాయి అనుకుంటున్న వాళ్ళు ఫ్యూచర్స్ని సెల్ చేస్తున్నారు. కాకపోతే ఈ అడ్వాంటేజెస్ తెలుసుకోవడం ద్వారా ఏంటంటే ఫ్యూచర్స్ అంటే కేవలం ట్రేడింగ్ మాత్రమే కాదు, వీటి రిలేటెడ్గా మనకి చాలా లాభాలు ఉంటాయి. అండ్ వీటిని డిఫరెంట్ వేస్లో వాడుకునే కంపెనీస్ కానీ బ్యాంక్స్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఈవెన్ కామన్ పీపుల్ మనం కూడా గోల్డ్ కమింగ్ డేస్లో పెరుగుతుంది, సో ఏదో జరుగుతుంది ఇంటర్నేషనల్గా, ఏదో ఈవెంట్ జరుగుతుంది, వార్ రాబోతుంది, ఏదో సమ్ కండిషన్తో గోల్డ్ ప్రైస్లు పెరిగిపోతున్నాయి అనుకున్నాం అనుకోండి, వెంటనే ఓవర్ ద నైట్ మనం గోల్డ్ షాప్కి వెళ్ళి మాకు గోల్డ్ ఇవ్వండి అని చెప్పి ఫిజికల్గా గోల్డ్ కొనేదానికంటే గోల్డ్ ఫ్యూచర్ కొనుంచుకుంటే మనకు కమింగ్ డేస్లో ఒక 3-4 months తర్వాత గోల్డ్ నీడ్ ఉందనుకోండి, సో ఏదైనా పెళ్ళి ఉంది, ఏదైనా ఫెస్టివల్ ఉంది, వాటి రిలేటెడ్గా గోల్డ్ మీరు కొంత 100 grams కానీ 150-200 grams కొనాలనుకుంటున్నారు, ప్రైస్ ఇంకొక 3 months తర్వాత పెరుగుతుందని మీకు అనిపిస్తే ప్రెసెంట్ ప్రైజే బెస్ట్ ప్రైస్, సో ఇక్కడ నుంచి నాకు పడినా పర్లేదు కానీ పెరగకూడదు అని మీరు అనుకుంటే ఫ్యూచర్ పొజిషన్ తీసుకొని గోల్డ్ ప్రైస్ని లాక్ చేస్తారు. సో గోల్డ్ ప్రైస్ అక్కడి నుంచి ఎంతకు వెళ్ళినా మీకు ఫ్యూచర్లో పొజిషన్ ఉంటుంది కాబట్టి ఏ ప్రైస్లో అయితే గోల్డ్ ఫ్యూచర్ కొనుంటారో మీరు ఆ ప్రైస్లోనే బయట కూడా గోల్డ్ని కొనుక్కోవచ్చు. ఈవెన్ గోల్డ్ ప్రైస్ పెరిగి మీరు బయట ఎక్కువ డబ్బులు పెట్టి కొన్నా మీకు వచ్చిన లాభం ఉంటుందా, దాన్ని మీరు నెట్ ఆఫ్ చేస్తే మీరు అనుకున్న ప్రైస్లోనే గోల్డ్ని కొంటున్నట్టు. సో ఇలా డిఫరెంట్ అడ్వాంటేజెస్ ఈ ఫ్యూచర్స్ రిలేటెడ్గా ఉంటుంది. ఐ హోప్ ఇది మీకు క్లియర్ అయ్యిందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎక్స్పైరీ గురించి మాట్లాడుకోవాలి. లాస్ట్ వీడియోలో మనం ఏమనుకున్నాం, నియర్ మంత్ ఎక్స్పైరీ ఉంటుంది, నెక్స్ట్ మంత్ ఎక్స్పైరీ ఉంటుంది, ఫార్ మంత్ ఎక్స్పైరీ ఉంటుంది. సో మనం ప్రెసెంట్ జనవరిలో ఉన్నాం అనుకుంటే జనవరి మంత్ ఎండ్ కాంట్రాక్ట్ మీరు కొన్నారనుకోండి నియర్, ఆర్ ఫిబ్రవరి ఇది కొంటే నెక్స్ట్, మార్చ్ ఇది కొంటే ఫార్. ఇది మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఓన్లీ మంత్లీయే ఉంటుందా, వీక్లీ కూడా ఉంటుందా? వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంటుంది, కాకపోతే అది ఫ్యూచర్స్కి ఉండదు, ఆప్షన్స్కి ఉంటుంది. ఈవెన్ అక్కడే మంత్లీ వీక్లీ అని చెప్పి కన్ఫ్యూజ్ చేయకూడదని అక్కడ మంత్లీతో ఆపేశాను. బట్ ఇది కూడా మైండ్లో ఉంచుకోండి, మనకి మంత్లీ అంటే ఒక మంత్ అంతా ఉండే కాంట్రాక్ట్ ఉంటుంది, ఒక వీక్ మాత్రమే మీన్స్ నియర్లీ 5 days మాత్రమే ఉండే కాంట్రాక్ట్స్ కూడా ఉంటాయి. కాకపోతే 5 days మాత్రమే ఉండే కాంట్రాక్ట్స్ ప్రెసెంట్ అయితే ఆప్షన్స్లో మాత్రమే ఉంటున్నాయి. ఓకే, అంటే ప్రతి స్టాక్కి సంబంధించిన ఆప్షన్స్కి వీక్లీ ఎక్స్పైరీ ఉంటుందా? లేదు. స్టాక్స్ రిలేటెడ్గా ప్రెసెంట్ మంత్లీ ఎక్స్పైరీయే రన్ అవుతుంది. బట్ ఇండెక్స్ రిలేటెడ్గా ఆప్షన్స్కి లైక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వీటి రిలేటెడ్గా ఆప్షన్స్కి వీక్లీ ఎక్స్పైరీస్ ఉంటాయి, మంత్లీ ఎక్స్పైరీస్ కూడా ఉంటాయి. అండ్ ఈ ఎక్స్పైరీ రిలేటెడ్గా మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ అయితే మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ ఉన్నాయా, ప్రతి నెల చివరి గురువారంలో మనకి మంత్లీ ఎక్స్పైరీ అనేది జరుగుతుంది. ఆ రోజు ఆ కాంట్రాక్ట్ అనేది సెటిల్ అవుతుంది. మరి వీక్లీ
ఏ వారానికి సంబంధించిన కాంట్రాక్ట్ ఆప్షన్స్ ఆ వారానికి సంబంధించిన గురువారం రోజు సెటిల్ అవుతాయి, థర్స్డే రోజు సెటిల్ అవుతాయి. ఓకే, మరి థర్స్డే రోజు హాలిడే ఉంటే వెనస్డే రోజు సెటిల్ అవుతాయి, మీన్స్ దానికి ఒక రోజు ముందు సెటిల్ అవుతాయి. ఇఫ్ వెనస్డే కూడా హాలిడే ఉంటే దానికి ముందు ఏ వర్కింగ్ డే ఉంటే ఆ వర్కింగ్ డే రోజు సెటిల్ అవుతాయి అనమాట. సో ఇది కూడా గుర్తుంచుకోవాలి. సో ఇది ఎక్స్పైరీ రిలేటెడ్గా ఉన్న కాన్సెప్ట్. నెక్స్ట్ స్పాట్ ప్రైస్ అంటే ఏంటి, ఫ్యూచర్ ప్రైస్ అంటే ఏంటి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం స్పాట్ ప్రైస్కి ఫ్యూచర్ ప్రైస్కి ఉన్న రిలేషన్ ఏంటి, ఎందుకని ఫ్యూచర్ ప్రైస్ కొన్నిసార్లు ఎక్కువగా ఉంటుంది తక్కువగా ఉంటుంది, వీటి గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ అసలు స్పాట్ ప్రైస్ అంటే ఏంటి, ఫ్యూచర్ ప్రైస్ అంటే ఏంటి అనేది మొదట డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మీరు గమనిస్తే అన్ని స్టాక్స్కి ఫ్యూచర్స్ ఉంటాయా, లేదు, కొన్ని వాటికి మాత్రమే ఫ్యూచర్స్ ఉంటాయి. సో వేటికైతే ఫ్యూచర్స్ ఉంటాయో ఆ ఫ్యూచర్ ప్రైస్ ఉంటుందా, ఆ ఫ్యూచర్కి సంబంధించిన ప్రైస్ని ఫ్యూచర్ ప్రైస్ అంటారు అనుకుందాం. టాటా మోటార్స్ స్టాక్ ఉంటుంది, టాటా మోటార్స్కి సంబంధించిన ఫ్యూచర్స్ కూడా ఉంటాయి. సో టాటా మోటార్స్ స్టాక్ ఉంటుందా, ఆ స్టాక్ ఒక ప్రైస్ ఉంటుంది కదా, ట్రేడ్ అవుతూ ఉంటుంది కదా డే టు డే. సో మార్కెట్ టైంలో ఆ స్టాక్ ప్రైస్ ఉంటుంది కదా, దాన్ని మనం స్పాట్ ప్రైస్ అంటాం. మీన్స్ ఏదైతే అండర్లైన్గా అసెట్ ఉంటుందో దాన్ని మనం స్పాట్ ప్రైస్ అంటాం. ఇక ఇది సింపులే, ఆ అసెట్కి రిలేటెడ్గా ఫ్యూచర్ ఉంటుంది కదా, అది ట్రేడ్ అవుతున్న ప్రైస్ని ఫ్యూచర్ ప్రైస్ అంటాం. ఓకే, ఇది టాటా మోటార్స్ ఎగ్జాంపుల్తో చూద్దాం. సో టాటా మోటార్స్ ఒక స్టాక్ ప్రైస్ ఇప్పుడు నేను మీకు వీడియో చేసిన పాయింట్ ఆఫ్ టైంలో ₹335.95 ఉంది. ఇది మనకేంటి, స్పాట్ ప్రైస్ అనమాట, ఇది స్పాట్. దాని తర్వాత మనకి ఫ్యూచర్స్ ఉన్నాయి కదా, February 25th ఎక్స్పైర్ అవుతున్న ఫ్యూచర్ ఉంది, March 25th ఎక్స్పైర్ అవుతున్న ఫ్యూచర్ ఉంది, బట్ April 29th ఎక్స్పైర్ అవుతున్న ఫ్యూచర్ ఉంది. ఇదేంటి February 25th March 25th ఎక్స్పైర్ అయిపోతుంది, బట్ ఇక్కడేమో April 29th ఎక్స్పైర్ అవుతుంది. సో April 29 వరకు ఎందుకుంది, 25th ఎందుకు ఎక్స్పైర్ అవ్వట్లేదు? ఒకసారి ఏప్రిల్ క్యాలెండర్ ఓపెన్ చేసి లాస్ట్ థర్స్డే ఎప్పుడు వస్తుందో అక్కడ గమనించండి. సో గమనిస్తే మీకు అర్థమవుతుంది ఎందుకని ఏప్రిల్లో 25th కాకుండా 29th ఎక్స్పైర్ అవుతుందని. ఓకే, సో స్పాట్ ప్రైస్ అంటే ఆ కంపెనీకి సంబంధించిన స్టాక్ ప్రైస్, ఫ్యూచర్ ప్రైస్ అంటే ఆ కంపెనీకి సంబంధించిన డెరివేటివ్స్ ఉంటాయి కదా. సో ఇప్పుడు February March April కాంట్రాక్ట్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన ప్రైజెస్ ట్రేడ్ అవుతున్నాయి కదా, అవి మనకి ఫ్యూచర్ ప్రైస్ అనమాట. ఎందుకు చెప్తున్నానంటే కమింగ్ డేస్లో స్ట్రాటజీస్ మాట్లాడుకుంటున్నప్పుడు స్పాట్ ప్రైస్ ఇక్కడ ఉంది, ఫ్యూచర్ ప్రైస్ ఇక్కడ ఉందని మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. గ్రౌండ్ లెవెల్ బేసిక్స్ క్లియర్గా ఉన్నాయనుకోండి, కమింగ్ డేస్లో మనం స్ట్రాటజీస్ ఈజీగా మాట్లాడుకోవచ్చు, అప్పుడు మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ కూడా ఉండదు. సో ఇది స్పాట్ ప్రైస్ అలాగే ఫ్యూచర్ ప్రైస్. నెక్స్ట్ సెటిల్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఈ సెటిల్మెంట్ గురించి నేను లాస్ట్ పార్ట్ 1లో కూడా మాట్లాడాను. సో మీరు ఎక్స్పైరీకి ముందు, మీన్స్ ఎక్స్పైరీ 25th February కదా, దానికి ముందే మీరు ఒకవేళ ఫ్యూచర్లో పొజిషన్ తీసుకున్నారు, బై పొజిషన్ తీసుకున్నారు, సెల్ పొజిషన్ తీసుకున్నారు, కమింగ్ డేస్లో మీకు లాభం వస్తుంది, మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. సో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాను, ఆ కాంట్రాక్ట్ని ఖచ్చితంగా నేను పాటించాలి అనేది లేదు. బట్ మీరు ఒకవేళ లాస్ట్ ఆ డే వరకు ఉన్నారు, ఎక్స్పైరీ డే వరకు ఉన్నారు, 25th February కాంట్రాక్ట్ని హోల్డ్ చేస్తున్నారు, ఎక్స్పైరీ కాంట్రాక్ట్ని 25th February ఎండింగ్ వరకు కూడా ఉన్నారంటే అప్పుడు మనకి సెటిల్మెంట్ జరుగుతుంది అనమాట. అంటే స్టాక్ మార్కెట్లో సెటిల్మెంట్స్ 2 వేస్లో జరుగుతుంటాయి. ఒకటి క్యాష్ సెటిల్మెంట్, ఇంకొకటి ఫిజికల్ సెటిల్మెంట్. మరి వీటి రెండింటికి తేడా ఏంటి, ఒక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం, మీకే అర్థమైపోతుంది. సో అనుకుందాం, రెండింటికి టాటా మోటార్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సో టాటా మోటార్స్కి ఒకవేళ క్యాష్లో సెటిల్మెంట్ ఉంటే, మార్కెట్లో క్యాష్లో సెటిల్ అయిపోతుంటే ఎలా అయిపోతుంది. సో 25th February ఫ్యూచర్ని మీరు కొన్నారు, 9th February కొన్నారు, ₹330 ట్రేడ్ అవుతున్నప్పుడు, ఫ్యూచర్ ట్రేడ్ అవుతున్నప్పుడు కొన్నారనుకుందాం. సో 9th February కదా కొన్నారు, మీరు 25th February వరకు హోల్డ్ చేశారు, ఎక్స్పైరీ డే వరకు హోల్డ్ చేశారు. సో హోల్డ్ చేస్తే ఏమవుతుందంటే కొన్న ఫ్యూచర్ ప్రైస్ కూడా 330లో కదా కొన్నారు, 340లో ఎండ్ అయింది. ఆ మంత్ ఎక్స్పైర్ అయ్యేలోపు మీరు కొన్న ఫ్యూచర్ ప్రైస్ 330 నుంచి 340కి పెరిగింది. మీన్స్ మీకు ఎంత లాభం ఉంది, ఇక్కడ 10 పాయింట్స్ లాభం ఉంది. సో ₹10. కాకపోతే మనం ఫస్ట్ వీడియోలో ఒకటి మాట్లాడుకున్నాం, టాటా మోటార్స్కి సంబంధించిన లాట్ సైజ్ ఎంత, 5700. అంటే మీనింగ్ ఏంటి, ఒక్కొక్క పాయింట్ కూడా ఇక్కడ 10 పాయింట్స్ అనుకుంటున్నామా, 10 పాయింట్స్ 330 నుంచి 340కి పెరిగింది అనుకుంటున్నామా, అక్కడ ఒక్కొక్క పాయింట్ కూడా 5700తో సమానం. మీకు ఎక్స్పైరీ పాయింట్ ఆఫ్ టైంకి ₹57,000 మీరు ఆ ఫ్యూచర్ని కొనడం కారణంగా ప్రాఫిట్ వచ్చింది. సో క్యాష్లో సెటిల్మెంట్ ఎలా జరుగుతుందంటే, ఈ ఫ్యూచర్స్ అమ్మిన వ్యక్తి ఉంటారు కదా, మీరు కొన్నారు కాబట్టి లాభం పొందుతున్నారు, కానీ అమ్మిన వ్యక్తి ఒకరు ఉంటారు కదా, సో అతని దగ్గర నుంచి ₹57,000 డెబిట్ చేసి మీకు ₹57,000 క్రెడిట్ చేస్తారనమాట. సో ఇది సింపుల్గా మాట్లాడితే. కాకపోతే మీకు అమ్మిన వ్యక్తి లాస్ట్ వరకు హోల్డ్ చేయాలని రూల్ లేదు, ఈలోపు ఇంకొకరికి అమ్ముండొచ్చు, చాలా వ్యక్తుల మధ్యలోకి ఆ కాంట్రాక్ట్ మూవ్ అయ్యొచ్చు. వాళ్ళు సెల్ చేశాక ఈ ఫ్యూచర్ ప్రైస్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళు నష్టపోతారు, కాబట్టి వాళ్ళు లాస్ అవుతున్నామని టైం టు టైం మీకు యాడ్ అవుతూ వస్తుంది. ఫైనలీ మీరు ₹57,000 ప్రాఫిట్లో ఉంటున్నారు. క్యాష్లో సెటిల్మెంట్ అంటే ఆ కాంట్రాక్ట్ ఎండ్ అయిపోతుందా, ఆ పాయింట్ ఆఫ్ టైంకి మీకు యాజ్ అ బయ్యర్గా ₹57,000 ఇచ్చి ఆ కాంట్రాక్ట్ని ఇంకా సెటిల్ చేసేయడం. సో ఇంక ఉండదు ఆ కాంట్రాక్ట్ మీ దగ్గర, లాభం అయితే ₹57,000 వచ్చింది. ఎగ్జాక్ట్గా మీరు ఆపోజిట్గా చేస్తుంటే, మీన్స్ 330 దగ్గర బై కాకుండా సెల్ చేశారనుకోండి, 340కి వెళ్ళిపోయింది కాబట్టి
మీరు సెల్ చేశాక 10 పాయింట్స్ పెరిగింది కాబట్టి సేమ్ క్యాలిక్యులేషన్ 57,000 రూపీస్, కానీ అక్కడ లాస్ ఉంటుంది. ఆ లాస్ ఫైనల్ గా క్యాష్ సెటిల్మెంట్ టైంలో ఎవరైతే ఆ ఫ్యూచర్ కాంట్రాక్ట్ ని బై చేసి ఉంటారో వాళ్ళకి టైం టు టైం డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. ఫైనల్ గా మీకు 57,000 రూపీస్ లాస్ అనేది క్యాష్ లో సెటిల్ అవుతుంది. ఇదే మనకి యాక్చువల్ గా ఫస్ట్ నుంచి స్టాక్ మార్కెట్ లో జరుగుతూ వచ్చింది. సో కొంటాం, లాభం వస్తే లాభం, నష్టం వస్తే నష్టం, అక్కడితో ఎండ్ అయిపోయింది. కాకపోతే జూలై 2018 నుంచి సెబీ కొన్ని మార్పులను చేయడం జరిగింది. సో క్యాష్ లో కాదు సెటిల్మెంట్, ఫిజికల్ గా సెటిల్మెంట్ చేయాలి, ఫిజికల్ గా డెలివరీ తీసుకోవాలని చెప్పి కొత్త రూల్స్ ని తీసుకురావడానికి ప్రయత్నించింది. ఆ రూల్స్ రిలేటెడ్ గా ఫర్దర్ డేటా మాట్లాడుకునే ముందు ఇక్కడ ఫిజికల్ సెటిల్మెంట్ అంటే ఏంటి అనేది గమనిద్దాం. సేమ్ ఎగ్జాంపుల్ మీరు బయ్యరే అనుకుందాం. సో మీరు 330 ఉన్నప్పుడు ఫ్యూచర్ కాంట్రాక్ట్ ని బై చేశారు, అది 340కి వెళ్ళింది. సో మీరు బై చేసిన దగ్గర నుంచి 10 పాయింట్స్ పెరిగింది. సో క్యాష్ లో సెటిల్మెంట్ ఎలా జరిగింది? 10 పాయింట్స్ మల్టిప్లైడ్ బై లాట్ సైజ్ 5,700, 57,000 మీ ప్రాఫిట్, ఇక అంతే, అక్కడ కాంట్రాక్ట్ క్లోజ్. ఫిజికల్ సెటిల్మెంట్ లో మీరు ఎక్స్పైరీ వరకు ఉన్నారనుకోండి, మీకు మనీ అనేది ప్రాఫిట్ రూపంలో క్రెడిట్ అవ్వదు. సో మీ ప్రాఫిట్ 10 పాయింట్స్ టోటలీ 57,000 రూపీస్ మీకు క్యాష్లో సెటిల్ అవ్వకుండా ఫిజికల్గా సెటిల్ అవుతుంది అనమాట. ఫిజికల్గా ఎలా సెటిల్ అవుతుందంటే 330 రూపీస్లో 5,700 షేర్స్ మీ డీమ్యాట్ అకౌంట్లోకి వచ్చి యాడ్ అవుతాయి. మీరు ఎంతలో కొన్నారు ఫ్యూచర్ని? 330లో కదా. లాట్ సైజ్ ఎంత? 5,700. వాటిని మల్టిప్లై చేశారనుకోండి 18,81,000 దగ్గరగా వస్తుంది అనమాట. సో 18,81,000 మీ డీమ్యాట్ అకౌంట్లోంచి డెబిట్ అవుతుంది, మీన్స్ కట్ అవుతుంది. కట్ అయ్యి 330 రూపీస్లో 5,700 స్టాక్స్ మీ డీమ్యాట్ అకౌంట్లోకి యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఈవెన్ స్టాక్ ప్రైస్ 340లో ఉన్నా సరే మీరు 330లో ఫ్యూచర్ని కొన్నారు కాబట్టి 330లోనే మీకు స్టాక్స్ అనేది డీమ్యాట్ అకౌంట్లోకి వచ్చి యాడ్ అవుతాయి. సో సెల్లర్ ఏంటి 340 రూపీస్లో బయట మార్కెట్లో ట్రేడ్ అవుతున్నా కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యారు కాబట్టి 330 రూపీస్ పర్ షేర్లో 5,700 షేర్స్ తన డీమ్యాట్ అకౌంట్లో ఉన్న షేర్స్ని బయర్కి డెలివర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది లాస్ట్ వరకు వెయిట్ చేస్తే ప్రెసెంట్ జరుగుతున్న సినారియో అనమాట. లాస్ట్ వరకు బ్రోకర్స్ అలో చేయరు. అలా అలౌ చేయాలంటే మీ దగ్గర ఇంత డబ్బులైనా ఉండాలి. 18,80,000 దగ్గరగా ఉంటే ఎస్ నేను అవసరం అయితే డెలివరీ తీసుకుంటానని బ్రోకర్కి మీరు ఇన్ఫార్మ్ చేస్తే మిమ్మల్ని ఆ కాంట్రాక్ట్ లాస్ట్ వరకు హోల్డ్ చేసేందుకు అనుమతిస్తారు. లేదు సెల్లర్ అయ్యారనుకోండి, మీ డీమ్యాట్ అకౌంట్లో టాటా మోటార్స్ రిలేటెడ్గా అన్ని షేర్స్ ఉంటేనే మిమ్మల్ని లాస్ట్ వరకు అలో చేస్తారు. కాబట్టి ఏం జరుగుతుంటుంది, ఎక్స్పైరీకి కొద్ది రోజుల ముందే ఆ మంత్ కాంట్రాక్ట్ ఉంటుందా దాన్ని స్క్వేర్ ఆఫ్ చేసేసి ఇంకా అదే వ్యూ ఉందనుకోండి ఆ స్టాక్ రిలేటెడ్గా, నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్స్లోకి ఫ్యూచర్స్ రోల్ ఓవర్ అవుతాయన్నమాట. రోల్ ఓవర్ అంటే ఆ మంత్ కాంట్రాక్ట్స్ని స్క్వేర్ ఆఫ్ చేసి నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్స్లో పొజిషన్స్ని బిల్డ్ చేయడం. ఆర్ లేదు నేను ఈ స్టాక్స్ని డెలివరీకే తీసుకోవాలనుకుంటున్నానని ఎవరైనా వెయిట్ చేస్తే జరిగే ఫిజికల్ సెటిల్మెంట్ ఇది. ప్రీవియస్గా అన్నీ కూడా క్యాష్లో సెటిల్ అయ్యేవి, కానీ జూలై 2018 ఆ పాయింట్ ఆఫ్ టైంలో సెబీ వాళ్ళు ఒక సర్క్యులర్ని రిలీజ్ చేశారు. అప్పటి వరకు క్యాష్లోనే సెటిల్మెంట్ అయిపోయేవి ఫ్యూచర్స్ అలాగే ఆప్షన్స్ అన్ని కూడా. కాకపోతే జూలై 2018లో ఫస్ట్ ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు, దాని తర్వాత డిసెంబర్ 2018లో ఇంకొక సర్క్యులర్ రిలీజ్ చేసి 2019 అక్టోబర్ నుంచి, సో ఆ పాయింట్ ఆఫ్ టైం నుంచి స్టాక్స్ అన్నిట్లో కూడా ఫిజికల్ సెటిల్మెంటే ఉండాలి, సో క్యాష్లో సెటిల్ అవ్వకూడదని చెప్పి సర్క్యులర్ని అయితే విడుదల చేయడం జరిగింది. దీని వెనక రీజన్ ఏంటంటే క్యాష్లోనే సెటిల్ అయిపోతున్నాయి అనుకోండి ఎక్కువగా స్పెక్యులేషన్ జరుగుతుంది. బికాస్ డెలివరీ తీసుకోవాలని ఇంటెన్షన్ లేని వాళ్ళు కూడా ఫ్యూచర్స్లో ట్రేడ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఎక్స్పైరీ వరకు ఉంటే డెలివరీ తీసుకోవాలంటే వాటిలో యాక్టివిటీని కొంత తగ్గించచ్చనే ఒక ఒపీనియన్తో సెబీ వాళ్ళు చర్యలు తీసుకున్నారు. కానీ ఎక్స్పైరీకి ముందే వేరొక మంత్ కాంట్రాక్ట్లోకి రోల్ ఓవర్ అవడం ఆర్ ఎక్స్పైరీ వరకు వెయిట్ చేయకుండా ముందు నుంచి ఆ కాంట్రాక్ట్స్లో ప్రాఫిట్ వస్తే ఎగ్జిట్ అవడం, ఇలా మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఎఫ్ఎన్ఓలో యాక్టివిటీ అయితే సెబీ తీసుకొచ్చిన ఈ కొత్త ఫిజికల్ డెలివరీ సిస్టమ్ వల్ల అయితే తగ్గలేదు. ఫస్ట్ కొన్ని స్టాక్స్లోనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు, దాని తర్వాత అక్టోబర్ 2019 నుంచి అన్ని స్టాక్స్ రిలేటెడ్గా ప్రెసెంట్ అయితే ఫిజికల్ డెలివరీ నడుస్తుంది అనమాట. ఇది స్టాక్స్ రిలేటెడ్గా. కానీ ఎంటైర్ స్టాక్ మార్కెట్లో ఫిజికల్ డెలివరీ ఉందా? మీన్స్ మీరు డాలర్ రిలేటెడ్గా ఫ్యూచర్స్ని బై చేసిన, గోల్డ్ సిల్వర్ వీటి రిలేటెడ్గా ఫ్యూచర్స్ని బై చేస్తున్నా ఖచ్చితంగా మీరు డెలివరీ తీసుకోవాలంటే ప్రతి ఒక్క స్టాక్ రిలేటెడ్గా చేసే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ ట్రేడ్ రిలేటెడ్గా మీరు ఎక్స్పైరీ వరకు ఉంటే ఫిజికల్ డెలివరీ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. కేవలం ఇక్కడ ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకుందాం. ఆప్షన్స్లో ఫిజికల్ డెలివరీ ఎలా ఉంటుంది, సో ఏ పర్సన్స్ ఫిజికల్ డెలివరీకి లయబుల్ అవుతారనేది మనం ఆప్షన్స్లో మాట్లాడుకుందాం. సో ఇక్కడ మాత్రం స్టాక్స్ రిలేటెడ్గా మీరు ఫ్యూచర్స్ కొంటున్నారా, ఎక్స్పైరీ వరకు వెయిట్ చేస్తున్నారా, అయితే మీకు వెయిట్ చేయాలంటేనే మీ దగ్గర స్టాక్స్ అయినా ఉండాలి, లేదంటే ఆ సంబంధించిన డబ్బులైనా ఉండాలి. అవి మీ దగ్గర పెట్టుకొని మీరు వెయిట్ చేస్తున్నారంటే ఫైనలీ ఎక్స్పైరీ డే ఉంటుందా, ఆ టైంలో మీకు బయర్ అయితే స్టాక్స్ క్రెడిట్ అవుతాయి, సెల్లర్ అయితే మీ దగ్గర ఉన్న స్టాక్స్ డెబిట్ అవుతాయి. కానీ ఇండెక్స్ లైక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వీటి రిలేటెడ్గా మీరు ఫ్యూచర్స్ ఎక్స్పైరీ వరకు హోల్డ్ చేస్తున్నారు అనుకోండి, ఇండెక్స్లో గ్రూప్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి కదా, ఆ స్టాక్స్ కూడా పర్సంటేజ్ వైజ్గా ఉంటాయి. కాబట్టి ఏ ఇండెక్స్ రిలేటెడ్గా మీరు ఫ్యూచర్స్లో ట్రేడ్ చేస్తున్నా అది ఫైనల్గా జరిగేది క్యాష్లో సెటిల్మెంట్ అనమాట. కమోడిటీస్ రిలేటెడ్గా వస్తే కొన్ని ఫిజికల్గా సెటిల్ అవుతున్నాయి ప్రెసెంట్ అయితే, కొన్ని క్యాష్లో సెటిల్ అయిపోతున్నాయి. సో వాటి డేటాని కూడా చూపిస్తాను. బట్ కరెన్సీ రిలేటెడ్గా అంతా క్యాష్లోనే సెటిల్ అవుతుంది. సో అట్ ద ఫైనల్గా మీరు ఎక్స్పైరీ వరకు హోల్డ్ చేసినా
మీరు లాభం పొందితే లాభం, నష్టం వస్తే నష్టం, వాటిని సెటిల్ చేసి ఆ కాంట్రాక్ట్ని అక్కడితో క్లోజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ కమోడిటీస్ రిలేటెడ్గా, వేటి రిలేటెడ్గా ఫిజికల్ డెలివరీ ఉంటుంది, వేటి రిలేటెడ్గా క్యాష్లో సెటిల్మెంట్ ఉంటుంది. అదొకసారి గమనిద్దామా. ఈ గూగుల్ డాక్యుమెంట్ ఒక లింక్ నేను మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను. సో ఈ లింక్ని మీరు క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు లిస్ట్ ఆఫ్ కమోడిటీస్ అన్నీ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంటాయి. ఆ లిస్ట్ ఆఫ్ కమోడిటీస్ రిలేటెడ్గా లాట్ సైజ్ ఎంత, క్యాష్లో సెటిల్మెంట్ ఉందా, ఫిజికల్గా సెటిల్మెంట్ ఉందా అనేది కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది అనమాట. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి వీటి రిలేటెడ్గా ఇలా ఉందని ఇండివిజువల్గా మాట్లాడుకుంటే మనకి యూజ్ ఉండదు, టైం ఎక్కువ పడుతుంది, అండ్ దాని ద్వారా వచ్చే అడ్వాంటేజ్ కూడా పెద్దగా ఉండదు. కాబట్టి డాక్యుమెంట్ లింక్ నేను మీకు కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా క్రూడ్ ఆయిల్ రిలేటెడ్గా సెటిల్మెంట్ ఏ ఫ్యూచర్స్కి ఎలా ఉంటుందని చెక్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి మీరు చెక్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఫ్యూచర్స్ రిలేటెడ్గా మార్జిన్ అండ్ ఇట్ సెటిల్మెంట్ గురించి మాట్లాడుకుందాం. మార్జిన్ అంటే ఏంటి? మీరు ఒక ఫ్యూచర్ని బై చేయడానికి కానీ సెల్ చేయడానికి కానీ మీ దగ్గర ఎంత డబ్బులు ఉండాలి అండ్ ఎంత ఉంటే మనం ఒక ఫ్యూచర్ని బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు అనేది మనం ఎలా తెలుసుకోవచ్చు. సో దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ మనకు వచ్చే ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది కదా ఫ్యూచర్స్లో, సో అది ఎలా సెటిల్ అవుతూ ఉంటుంది అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్గా మాట్లాడుకున్న వాటి కంటే ఇది కొంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాబట్టి కొంత జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. పార్ట్ 1లో మనం ఏమనుకున్నాం, స్టాక్స్ని ఒకవేళ 5700 స్టాక్స్ని మనం కొన్ని డేస్ పాటు హోల్డ్ చేయాలనుకుంటే కంప్లీట్ డబ్బులు మన దగ్గర ఉండాలి. కానీ అదే పొజిషన్ ఫ్యూచర్స్లో తీసుకోవాలనుకుంటే మన దగ్గర తక్కువ డబ్బులు ఉన్నా సరిపోతుంది. ఇదే కదా మనం పార్ట్ 1లో మాట్లాడుకున్నాం. సో స్టాక్స్తో కంపేర్ చేస్తే సేమ్ పొజిషన్ మనం ఫ్యూచర్లో తక్కువ డబ్బులు పెట్టి తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రెసెంట్ 393 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్యూచర్కి సంబంధించిన లాట్ సైజ్ 3000 మీన్స్ మీరు 3000 స్టాక్స్ కొనాలనుకోండి 393 రూపీస్లో. 393 రూపీస్ ఇంటూ 3000 చేస్తే మీకు 11,79,000 వస్తుంది. సో 3000 స్టాక్స్ని కొన్ని డేస్ పాటు మీరు హోల్డ్ చేయాలనుకుంటే 11,79,000 రూపీస్ మీ దగ్గర ఉండాలి. సో 393 రూపీస్లో 3000 స్టాక్స్ కొనాలంటే 11,80,000. కానీ అదే మీరు ఒక ఫ్యూచర్ని హోల్డ్ చేయాలంటే ఈ టోటల్ ఎంటైర్ వాల్యూ ఉంటుంది కదా, అందులో 35% ఉంటే సరిపోతుంది. 4,20,000 ఉంటే సరిపోతుంది. అన్ని స్టాక్స్కి 35% ఉంటుందా? లేదు. కొన్ని స్టాక్స్కి 15% ఉంటుంది, కొన్నిటికి 20, కొన్నిటికి 22, కొన్నిటికి 21. ఒక ఫ్యూచర్ని మనం కొనాలంటే ఆ ఎంటైర్ వాల్యూ ఉంటుంది కదా, సో స్టాక్ ప్రైస్ ఇంటూ లాట్ సైజ్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది కదా, అందులో సెబీ వాళ్ళు ఒక పర్సంటేజ్ని నిర్ణయించడం జరిగిందనమాట. సో అంత పర్సెంట్ ఖచ్చితంగా ట్రేడ్ చేస్తున్న వ్యక్తి దగ్గర నుంచి కలెక్ట్ చేయమని. దాన్ని టెక్నికల్ లాంగ్వేజ్లో స్పాన్ ప్లస్ ఎక్స్పోజర్ మార్జిన్ అంటారు. బట్ మనం అవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఈ లింక్ నేను మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తాను. జీరోదానే కాదు, మీరు అప్స్టాక్ కానీ ఆ ఇతర ఏ బ్రోకర్ యూస్ చేస్తున్నా ఆ బ్రోకర్ నేమ్ పక్కనే మార్జిన్ క్యాలిక్యులేటర్ అని టైప్ చేయండి. మీకు వచ్చే ఫస్ట్ లింక్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీరు ఒక ఫ్యూచర్ని కొనాలనుకుంటే మీకు ఎంత ఖర్చు అవుతుంది అనేది ఇక్కడ డీటెయిల్స్ని ఫిల్ చేస్తే వాళ్ళే మీకు చూపించేస్తారు. సో ఎస్బీఐకి సంబంధించి February 25th ఎక్స్పైర్ అవుతున్న కాంట్రాక్ట్ బై చేయాలంటే నాకు ఎంత ఖర్చు అవుతుంది, నా దగ్గర నుంచి మీరు ఎంత తీసుకుంటారు అని నేను డీటెయిల్స్ ఇక్కడ అప్స్టాక్లో ఎంటర్ చేస్తే సో సిమిలర్గా ఉంటుంది. 4,17,000 రూపీస్ మీ దగ్గర ఉంటే మేము ఎస్బీఐ ఫ్యూచర్ ఒకటి కొనడానికి అలౌ చేస్తామని అప్స్టాక్ వాళ్ళు చెప్తుంటే 4,20,000 దగ్గరగా 4,19,229 రూపీస్ దగ్గరగా మీ దగ్గర ఉంటేనే మేము ఎస్బీఐ ఫ్యూచర్ని ఒక లాట్ బై చేయడానికి అలౌ చేస్తామని జీరోదా వాళ్ళు చెప్తున్నట్టు. ఈ 4,20,000 దగ్గరగా అడుగుతున్నారు కదా అప్స్టాక్ కానీ జీరోదా కానీ. ఐ థింక్ ఏ ఇతర బ్రోకర్ అయినా సిమిలర్ మార్జిన్నే కలెక్ట్ చేస్తారు. కాకపోతే ఇది ఆ రోజే కొని ఆ రోజే అమ్మేసేదానికి కాదు, ఒక రోజు కంటే ఎక్కువగా హోల్డ్ చేయడానికి. దాన్నే మనం డెలివరీ అంటాం. సో స్టాక్స్ని డెలివరీ తీసుకోవడం అంటే ఏంటి, ఇంట్రాడేలో సెల్ చేయకుండా లాంగ్ టర్మ్ కోసం మన డీమ్యాట్ అకౌంట్లో హోల్డ్ చేయడం. సో డెలివరీలో స్టాక్స్ హోల్డ్ చేస్తున్నానంటే అలాగే ఫ్యూచర్స్ని కూడా ఇంట్రాడే కాకుండా డెలివరీకి కొన్నాం అనుకోండి, మీన్స్ మోర్ దాన్ 1 డే హోల్డ్ చేయడానికి కొన్నాం అనుకోండి. ఈ లింక్స్ ఇస్తున్నాను అన్నాను కదా, జీరోదా అలాగే అప్స్టాక్. సో ఈ వెబ్సైట్స్లోకి వచ్చి మీరు చెక్ చేస్తే ఈ నార్మల్ మార్జిన్ దగ్గర మీకు ఎంతైతే చూపిస్తూ ఉంటుందో అంత డబ్బులు మీ దగ్గర ఉంటేనే మోర్ దాన్ 1 డే ఆ కంపెనీ ఆర్ ఆ ఇండెక్స్కి సంబంధించిన ఫ్యూచర్ని మీరు హోల్డ్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, మోర్ దాన్ 1 డే కాదు, నేను సేమ్ డేనే కొని సేమ్ డేనే అమ్మేద్దాం అనుకుంటున్నాను, మీన్స్ ఇంట్రాడే చేయాలనుకుంటే మన దగ్గర ఎంత డబ్బులు ఉండాలి ఒక ఫ్యూచర్ని కొనాలన్నా అమ్మాలన్నా, అది కాన్స్టెంట్గా ఇంత పర్సెంట్ ఉంటుందని మనం చెప్పలేమన్నమాట. బికాస్ ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క బ్రోకర్ ఒక్కొక్కలా మార్జిన్స్ తీసుకుంటూ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ నేను మీకు మెన్షన్ చేయాలనుకుంటున్నాను. ఇలా ఒక్కొక్క బ్రోకర్ ఒక్కొక్కలాగా మార్జిన్స్ తీసుకుంటూ తక్కువ డబ్బులకు కూడా ఫ్యూచర్స్ని క్లయింట్స్కి ఇస్తూ ఉండేసరికి సెబీ వాళ్ళు కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ని 2021 సెప్టెంబర్ 1 నుంచి కూడా ఇక్కడ ఏ మార్జిన్స్ అయితే మనం చూస్తున్నామో నార్మల్ మార్జిన్స్ మీన్స్ మోర్ దాన్ 1 డే హోల్డ్ చేయాలంటే ఏ డబ్బులు అయితే మనల్ని ఇప్పుడు బ్రోకర్ అడుగుతున్నారో సెప్టెంబర్ 1, 2021 నుంచి కూడా ఇంట్రాడే చేయాలన్నా సరే, సేమ్ డేలో కొని సేమ్ డేలో అమ్మేయాలన్నా సరే సేమ్ మార్జిన్స్ మన దగ్గర నుంచి కంపెనీస్ ఆర్ బ్రోకర్స్ కలెక్ట్ చేస్తారు. ప్రెసెంట్ ఫిబ్రవరి మంత్ రన్ అవుతుంది కదా, సో బై ఫెబ్ అండ్ మీన్స్ మార్చి 1 నుంచి కూడా ఎంతైతే ఇక్కడ మీకు మార్జిన్ చూపిస్తూ ఉంటారో, ఎంత మార్జిన్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంటుందో దాంట్లో మినిమం 50% ఉంటేనే ఇంట్రాడే అలౌ చేయండి అని సెబీ వాళ్ళు చెప్పారు.
అండ్ నెక్స్ట్ 3 మంత్స్కి మినిమం 75%, అండ్ ఫైనల్లీ సెప్టెంబర్ 1st 2021 నుంచి 100%. ఇక్కడ ఏ మార్జిన్ అయితే కనిపిస్తుందో, నార్మల్ మార్జిన్ ఏదైతే కనిపిస్తుందో 100% ఉంటేనే వాళ్ళని ఇంట్రాడేలో ట్రేడ్ చేయడానికి అలో చేయండి అని సెబీ వాళ్ళైతే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఒక ఇండెక్స్ ఆఫ్ స్టాక్ కు సంబంధించిన ఫ్యూచర్ ని డెలివరీకి మనం హోల్డ్ చేయాలంటే మన దగ్గర ఎంత డబ్బులు ఉండాలనేది మనం ఇంపార్టెంట్ గా ఇప్పుడు గమనించాలి. సో ఈ లింక్స్ నేను కామెంట్ సెక్షన్ లో ఇస్తాను, కాబట్టి మీరు ఏ స్టాక్ కు సంబంధించిన ఫ్యూచర్ ఆర్ ఇండెక్స్ కు సంబంధించిన ఫ్యూచర్ ని జస్ట్ ఇక్కడ మీరు టైప్ చేయండి. సో అనుకున్న నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ ని మీరు కొనాలనుకుంటే నిఫ్టీ అని టైప్ చేస్తే మీకు బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇవన్నీ కనిపిస్తూ నిఫ్టీ కూడా కనిపిస్తుంది అనమాట. సో నిఫ్టీ రిలేటెడ్గా నిఫ్టీ ఫ్యూచర్ వాల్యూలో 15.01% దగ్గరగా వీళ్ళు మార్జిన్ని కలెక్ట్ చేస్తున్నారు. మీన్స్ అంత డబ్బులు మన దగ్గర ఉంటేనే మోర్ దాన్ 1 డే మనం ఈ నిఫ్టీ ఫ్యూచర్ని హోల్డ్ చేయొచ్చు. సో 1,70,331 రూపీ అడుగుతున్నారు కదా. సో 1,70,000 అని ఎలా డిసైడ్ చేశారు, జస్ట్ ఒక క్యాలిక్యులేషన్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు గమనిస్తే ప్రెసెంట్ నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అవుతుంది, 15,109 మీన్స్ 15,110 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో నేను మెయిన్ నెంబర్స్నే తీసుకుంటున్నాను. సో పాయింట్ అవుతున్న డిజిట్స్ని నెగ్లెక్ట్ చేద్దాం. సో ఓవరాల్గా మనకు వచ్చే నెంబర్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్న 1,70,000కి నియర్గానే ఉంటుంది అనమాట. సో 15,100 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ లాట్ సైజ్ ఎంత, 75 చేస్తే 11,33,175 కదా. సెబీ వాళ్ళు చెప్పిన రూల్స్ ప్రకారం వీళ్ళు నియర్లీ 15.01% కలెక్ట్ చేస్తున్నారు అంటున్నారు. ఆ వాల్యూని మీరు 15% తో మల్టిప్లై చేశారనుకోండి. సో ఇక్కడ గమనిస్తే 1,69,976 వచ్చింది. మీన్స్ నియర్లీ 1,70,000 దగ్గరగా వచ్చింది. మనం పాయింట్స్ తర్వాత నెంబర్స్ నెగ్లెక్ట్ చేశాం కాబట్టి. సో ఫ్యూచర్ వాల్యూలో ఎంత పర్సెంట్ మీ దగ్గర డబ్బులు ఉండాలనేది ఇక్కడ ఈ పేజ్ లో నార్మల్ మార్జిన్ లో కనిపిస్తుంటుంది. అదే అప్ స్టాక్ లో కానీ ఇతర బ్రోకర్స్ కానీ వాళ్ళందరూ కూడా సిమిలర్ గానే ఇతర బ్రోకర్స్ కూడా వాళ్ళ మార్జిన్ క్యాలిక్యులేటర్స్ లో మీకు డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి మీరు ఏ బ్రోకర్ యూస్ చేస్తున్నా ఆ బ్రోకర్ నేమ్ పక్కనే మార్జిన్ క్యాలిక్యులేటర్ అని కొడితే మీకు డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి. సో ఫైనల్ గా కంక్లూడ్ చేయాలంటే 3,000 స్టాక్స్ కొని మనం హోల్డ్ చేయాలనుకుంటే ఎంత డబ్బులు అయితే ఖర్చు అవుతుందో అంతకంటే తక్కువ డబ్బులు ఫ్యూచర్స్ లో ఖర్చు అవుతుంది. అండ్ ఆ ఫ్యూచర్స్ లో కూడా ఇంట్రాడేలో కొనాలంటే ప్రెసెంట్ తక్కువ ఖర్చు అవుతుంది. కాకపోతే సెప్టెంబర్ 1st 2021 నుంచి ఇంట్రాడేలో కొంటున్నా, మోర్ దాన్ 1 డే కొంటున్నా అంతా కూడా ఒకటే అనమాట. సో సెప్టెంబర్ 1st 2021 నుంచి రూల్స్ చేంజ్ అవ్వబోతున్నాయి కాబట్టి 1 డే కంటే ఎక్కువగా హోల్డ్ చేయాలంటే ఎంత డబ్బులు అయితే కావాలో అంత డబ్బులు మన దగ్గర ఉంటేనే ఇంట్రాడేలో ఆ రోజే కొన్ని ఆ రోజే అమ్మేందుకనే అలో చేస్తారంటున్నారు. ఒకవేళ ఈ రూల్స్లో ఏదైనా మార్పులు తీసుకొచ్చి ఫర్దర్గా దాన్ని ఎక్స్టెండ్ చేశారనుకోండి, దాని రిలేటెడ్గా కూడా నేను ఒక వీడియో చేసి ఇదే వీడియోలో కామెంట్ సెక్షన్లో నేను మెన్షన్ చేస్తాను చేంజ్ ఇన్ సెబీ రూల్స్ అని. ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే కామెంట్ సెక్షన్లో చూడండి. అక్కడ మీకు ఎటువంటి అప్డేట్ లేదనుకోండి, దాని సేమ్ రూల్సే కంటిన్యూ అవుతున్నట్టు సెప్టెంబర్ 1st 2021 నుంచి నాకు ఇచ్చిన వెబ్సైట్లో మీకు ఏ మార్జిన్ అయితే నార్మల్ మార్జిన్ NRML నార్మల్ మార్జిన్ అని మీకు కనిపిస్తుందో అంత డబ్బులు మీ దగ్గర ఉంటేనే ఇంట్రాడే అయినా సరే మోర్ దెన్ 1 డే అయినా సరే మీరు ఒక ఫ్యూచర్ని కొని అమ్మగలరు. ఓకే, ఒక ఫ్యూచర్ని కొనాలంటే ఎంత ఖర్చు అవుతుంది, వాటి రిలేటెడ్గా ఎక్కడ మనం చెక్ చేయాలి, ఈ డేటా మనం మాట్లాడుకున్నాం. మరి ఫ్యూచర్స్ నేను కొన్న తర్వాత నాకు ప్రాఫిట్ వస్తుంది, లాస్ వస్తుంది. సో వాటి రిలేటెడ్గా సెటిల్మెంట్ ఎలా ఉంటుంది, అదే రోజు సెటిల్ అయిపోతుందా, లేకపోతే నేను ఆ ఫ్యూచర్ని స్క్వైర్ ఆఫ్ చేసేంత వరకు మీన్స్ నేను బై చేసి ఒక 10 days తర్వాత సెల్ చేశాను అనుకోండి, అప్పుడు నాకు సెటిల్ అవుతుందా అంటే మీరు ఒక ఫ్యూచర్ని బై చేసినా సెల్ చేసినా డే టు డే వచ్చే మీకు ప్రాఫిట్ లాస్ అనేది ఆ డేకే సెటిల్ అయిపోతుంది అనమాట. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు నిఫ్టీకి సంబంధించిన ఫిబ్రవరి ఫ్యూచర్ని కొన్నారు, ఫిబ్రవరి మంత్లీ ఎక్స్పైరీ ఫ్యూచర్ని కొన్నారనుకుందాం. నిఫ్టీ ఫ్యూచర్ వాల్యూ అంతా 11 lakh అరౌండ్ ఉంటుంది. సో 11 lakh అరౌండ్లో మనం 15.01% మార్జిన్ మీన్స్ 1,70,000 మార్జిన్ అనేది మన దగ్గర ఉంటే మీ బ్రోకర్ మిమ్మల్ని మోర్ దాన్ 1 డే ఫ్యూచర్ కొనేందుకు ప్రెసెంట్ అలో చేస్తారు అనుకుందాం. మీ అకౌంట్లో ప్రెసెంట్ 1,71,000 దగ్గరగా ఉంది. మీన్స్ ఒక ఫ్యూచర్ కొనేందుకు ఎంత డబ్బులు అయితే మీకు కావాలో నియర్లీ అంత డబ్బులు మాత్రమే ఉంది. సో దానికంటే తక్కువ లేదు, దానికంటే ఎక్కువ లేదు. మీ దగ్గర ఉన్న డబ్బులతో అయితే ఒక ఫ్యూచర్ని మీరు కొనగలరు. నిఫ్టీ ఫ్యూచర్ని ఫిబ్రవరి 10th కొన్నారనుకుందాం. సో నెక్స్ట్ మీ అకౌంట్లో ఎగ్జాక్ట్గా ఉందన్నాను కదా మనీ. ఈ ఫ్యూచర్ కొనిన తర్వాత కొంత చేంజ్ అయితే ఉంది, అదే లెస్ దాన్ 1,000 ఉంది అనుకుందాం. మీరు బై చేసింది ఫిబ్రవరి మార్నింగ్. సో ఫిబ్రవరి మార్నింగ్ మీరు అనుకున్నట్టే మార్కెట్ మూవ్ అయింది. సో నిఫ్టీ ఫ్యూచర్లో మీరు కొన్న దాంట్లో 20,000 దగ్గరగా ప్రాఫిట్ వచ్చింది. సో మీ అకౌంట్లో లెస్ దాన్ 1,000 ఉంది కదా. సో 1,000ని కొంత పక్కన ఉంచుదాం. మీ అకౌంట్ జీరోలో ఉందనుకొని వచ్చే ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా సెటిల్ అవుతుందో చూద్దాం. మీకు 20,000 వస్తే మీ అకౌంట్లో ఎండ్ ఆఫ్ ద డే ఉంటుంది కదా, మీన్స్ ఆ ట్రేడింగ్ డే అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సెటిల్ అయిపోతాయి కదా, ప్రైజెస్ అన్ని సెటిల్ అయిపోతాయి కదా. ఎండ్ ఆఫ్ ద డేకి మీ బ్రోకర్ ఆ 20,000 ప్రాఫిట్ని మీ అకౌంట్లో సెటిల్ చేసేస్తారనమాట. సో మీ అకౌంట్లో వెళ్ళి చూసారనుకోండి 20,000 ప్రాఫిట్ అని కనిపిస్తుంది. నెక్స్ట్ డే ఫిబ్రవరి 11th కూడా మీకు ప్రాఫిట్ వచ్చింది 15,000 అనుకుందాం. ఎండ్ ఆఫ్ ద డే ఆర్ నెక్స్ట్ డే మార్నింగ్ మీ అకౌంట్ చెక్ చేశారనుకోండి, ఫిబ్రవరి 10th వచ్చిన 20,000 ప్లస్ ఫిబ్రవరి 11th వచ్చిన 15,000 టోటలీ మీకు 35,000 మీ అకౌంట్లో ప్రాఫిట్లో కనిపిస్తూ ఉంటుంది. సో మీకు వస్తున్న ప్రాఫిట్ అనేది డే టు డే సెటిల్ అయిపోతూ ఉంటుంది. మీరు కావాలంటే దాన్ని విత్డ్రాల్ కూడా చేసుకోవచ్చు. సో మీ దగ్గర నుంచి ఎంతైతే మార్జిన్ కలెక్ట్ చేశారో, ఒక ఫ్యూచర్ కొనాలంటే ఎంతైతే మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారో
ఆ మార్జిన్ కాకుండా వచ్చే ప్రాఫిట్ అంతా కూడా మీకు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ప్రాఫిట్ వరకు ఓకే, మరి లాస్ వస్తే అనుకుందాం ఫిబ్రవరి 12th మీకు లాస్ వచ్చింది, 50,000 లాస్ వచ్చింది అనుకుందాం. సో 50,000 లాస్ వస్తే ప్రీవియస్గా మీకు 20,000 15,000 టోటలీ 35,000 ప్రాఫిట్ వచ్చింది కదా. ఆ 35,000 పోను 15,000 లాస్ మీకు కనిపిస్తుంది అనమాట. ఇఫ్ మీరు ఆ 15,000 లాస్ని కానీ సెటిల్ చేయలేదనుకోండి, మీన్స్ మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు యాడ్ చేసి ఆ 15,000ని జీరో చేయలేదనుకోండి, మీ మీద అనవసరంగా పెనాల్టీస్ పడతాయి. అలాగే మీ పొజిషన్ ఉంటుంది కదా, మీరు కొన్న ఫ్యూచర్ పొజిషన్ ఉంటుంది కదా, దాన్ని స్క్వేర్ ఆఫ్ చేసే రైట్స్ కూడా, మీన్స్ దాన్ని మీకు చెప్పకుండా క్లోజ్ చేసే రైట్స్ కూడా బ్రోకర్కి ఉంటాయన్నమాట. కాబట్టి మీరు ఒక ఫ్యూచర్ని కొని హోల్డ్ చేస్తున్నప్పుడు ఎంతైతే డబ్బులు అవసరమో ఎగ్జాక్ట్గా అంత డబ్బులతో వచ్చే ఫ్యూచర్ని కొనేసి ప్రాఫిట్ వస్తుందిలే, ప్రాఫిట్ వచ్చాక చూద్దాం అనుకోకుండా, ఒక ఫ్యూచర్ కొనడానికి అనుకుందాం మీకు 1 lakh నీడ్ అయింది అనుకోండి. సో 1 lakh ఉండాలి, ఎక్స్ట్రాగా 50,000 కూడా మీ అకౌంట్లో డీమ్యాట్ అకౌంట్లో ఉండాలి. బికాస్ ఒకవేళ మీరు కొన్న ఫ్యూచర్ పొజిషన్ లాస్కి వెళ్తే మీ మీద పెనాల్టీస్ పడకుండా, అలాగే మీ ఫ్యూచర్ని స్క్వేర్ ఆఫ్ చేయకుండా బ్రోకర్ ఉండాలంటే మీ దగ్గర మీ డీమ్యాట్ అకౌంట్లో మీరు కొంటున్న ఫ్యూచర్కి ఎంతైతే డబ్బులు అవసరం అవుతుందో దానికంటే అడిషనల్గా ఒక 50% అయినా మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి. సో బిగినర్స్ చేసే పెద్ద మిస్టేక్ ఇదే. ఎంతైతే అవసరం అవుతుందో అంత చెక్ చేస్తారు వెబ్సైట్లో, ఎగ్జాక్ట్గా అంత డబ్బుల్ని డీమ్యాట్ అకౌంట్లో యాడ్ చేస్తారు ట్రేడింగ్ అకౌంట్లోకి, దాంతో ఫ్యూచర్ని కొంటారు. ప్రాఫిట్ వస్తుంది అనుకోండి, ఓకే కొంత క్వశ్చన్ ఉంటుంది, కమింగ్ డేస్లో లాస్ వచ్చినా ప్రాఫిట్లోంచి కొంత బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. బట్ ఒకవేళ లాస్ వస్తే ఆ లాస్ను ఒకవేళ మీరు నెగ్లెక్ట్ చేస్తే అనవసరంగా పెనాల్టీస్, అలాగే మీ ఫ్యూచర్ కాంట్రాక్ట్ కూడా స్క్వేర్ ఆఫ్ అవుతుంది. కాబట్టి డే టు డే సెటిల్ అయ్యే ప్రాఫిట్ అండ్ లాసెస్ని జాగ్రత్తగా గమనిస్తూ, ఒకవేళ లాస్ వస్తుంటే ఎదర్ మీ పొజిషన్ అయినా స్క్వేర్ ఆఫ్ చేయండి, లేదంటే వాటిని సెటిల్ చేస్తూ ఉండండి. అండ్ అగైన్ మీ అకౌంట్లో నెగిటివ్ బ్యాలెన్స్ లైక్ 15,000 10,000 నెగిటివ్ బ్యాలెన్స్ ఉండేలాగైతే చూసుకోకండి. అనవసరంగా ఎక్కువ పెనాల్టీస్, ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ అయితే వేసి మన మీద ఛార్జ్ చేస్తారు బ్రోకర్స్. సో ఐ హోప్ ఒక ఫ్యూచర్ని డెలివరీలో కొనాలంటే ఎంత డబ్బులు అవసరం అవుతుంది అనేది, ఎక్కడ చెక్ చేయాలనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంట్రాడే రిలేటెడ్గా సో ఖచ్చితంగా ఇంతే ఖర్చు అవుతుందని చెప్పడానికి లేదు, బట్ షూర్ యాజ్ ఆఫ్ నౌ మోర్ దాన్ 1 day హోల్డ్ చేయడానికి ఫ్యూచర్కి మీకు ఎంత డబ్బులు అయితే అవసరం అవుతుందో దాంట్లో ప్రెసెంట్ 50% ఆర్ లెస్ దాన్ 50% ఉన్న ప్రెసెంట్ మీరు ఇంట్రాడేలో ట్రేడ్ చేయొచ్చు. కానీ September 1st 2021 నుంచి అలా మనకి జరగదు. మోర్ దాన్ 1 day హోల్డ్ చేయాలంటే నార్మల్ మార్జిన్ ఏదైతే మీ బ్రోకర్ అడుగుతుంటారో ఇంట్రాడేలో కూడా సేమ్ మార్జిన్ మీ దగ్గర నుంచి అడుగుతారు. కాబట్టి ఈ డెలివరీ ఇంట్రాడే రిలేటెడ్గా September 1st 2021 నుంచి మనకి డిఫరెన్స్ ఏం కనిపించదు. ఓకే, ఒకసారి ఇది గమనించండి. టాటా మోటార్స్ స్టాక్ ప్రైస్ ఏమో 328 రూపీస్ 90 పైస్లో ఉంది. కానీ టాటా మోటార్స్కి సంబంధించిన ఫిబ్రవరి ఫ్యూచర్ 330 రూపీస్ 25 పైస్, మార్చ్ ఫ్యూచర్ 331 రూపీస్ 45 పైస్, ఏప్రిల్ ఫ్యూచర్ 332 రూపీస్ 65 పైస్. సో స్టాక్ ప్రైస్తో పోలిస్తే ఫిబ్రవరి ఫ్యూచర్ ఎక్కువగా ఉంది, ఫిబ్రవరి ఫ్యూచర్తో పోలిస్తే మార్చ్ ఫ్యూచర్ ఎక్కువగా ఉంది, అలాగే మార్చ్ ఫ్యూచర్తో కంపేర్ చేస్తే ఏప్రిల్ ఫ్యూచర్ ఎక్కువగా ఉంది. మరి స్టాక్ ప్రైస్ 329 అరౌండ్ ఉన్నప్పుడు ఏప్రిల్ ఫ్యూచర్ ఎందుకని 332 దగ్గర ఉంది? ఇక్కడ ఫ్యూచర్లో 1 రూపీ 5,700తో ఈక్వల్ కదా, ఒక లాట్ ఈక్వల్ టు 5,700 క్వాంటిటీ, కాబట్టి మారే 1 పాయింట్ కూడా మనకి 5,000తో ఈక్వల్గా ఉంటుంది. మీన్స్ స్టాక్ ప్రైస్ ఫ్యూచర్ ప్రైస్ ఒకటిగా అయితే కనిపించట్లేదు. సరే, ఈ ఫ్యూచర్ ప్రైస్ని ఎవరు డిసైడ్ చేస్తున్నారు? ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు గ్రాడ్యువల్గా ప్రైస్ పెరుగుతుంది. ఫిబ్రవరి ఫ్యూచర్, మార్చ్ ఫ్యూచర్, ఏప్రిల్ ఫ్యూచర్. సో నెంబర్ ఆఫ్ డేస్ పెరిగే కొద్దీ ఫ్యూచర్ ప్రైస్ కూడా పెరుగుతుంది. తక్కువ డేస్ ఉన్న ఫ్యూచర్తో కంపేర్ చేస్తే ఎక్కువ డేస్ ఉన్న ఫ్యూచర్కి ప్రైస్ కొంత ఎక్కువగా ఉంది. కేవలం ఇది ఒకటేనా ఫ్యూచర్ ప్రైస్ని డిసైడ్ చేసేది? కాదు. యాక్చువల్గా ఒక ఫ్యూచర్ ఎంత ప్రైస్లో ఉండాలనే దానికి ఒక ఫార్ములా ఉందన్నమాట. సో స్పాట్ ప్రైస్ అంటే ఏంటి? ఇందాక టాటా మోటార్ స్టాక్ ఒక దగ్గర ట్రేడ్ అవుతుంది కదా, సో స్టాక్ ఎంత ప్రైస్లో అయితే ట్రేడ్ అవుతూ ఉంటుందో ఆ ప్రైస్ని మనం స్పాట్ ప్రైస్ అంటాం. అండర్లయింగ్ అసెట్ ఉంటుంది కదా, దాన్ని మనం స్పాట్ ప్రైస్ అంటాం. సో టాటా మోటార్స్ ట్రేడ్ అవుతున్న స్టాక్ ప్రైస్ ఉంటుంది కదా, సో ఆ స్టాక్ ప్రైస్ మల్టిప్లైడ్ బై 1 + RF అంటారనమాట. RF అంటే రిస్క్ ఫ్రీ రేట్ ఇంట్రెస్ట్. సో నేను నెట్లో సర్చ్ చేసిన దాని ప్రకారం ఇది మనం 90 days గవర్నమెంట్కి సంబంధించిన బిల్స్, ట్రెజరీ బిల్స్ ఉంటాయి, వాటి ఇంట్రెస్ట్ రేట్ని RF ప్లేస్లో మనం ఎంటర్ చేయొచ్చు అంటున్నారు. నెక్స్ట్ ఎక్స్ అంటే నెంబర్ ఆఫ్ డేస్ టు ఎక్స్పైరీ అనమాట. ప్రజెంట్ మనం ఆ ఫ్యూచర్ని చూస్తుంటామా, ఆ పాయింట్ నుంచి ఎన్ని డేస్లో ఆ కాంట్రాక్ట్ ఎక్స్పైర్ అవుతుందో అది మనం ఎక్స్ దగ్గర పెడతాం. ఆ నెంబర్ ఆఫ్ డేస్ ఉంటుందా అది మనం ఎక్స్ ప్లేస్లో ఎంటర్ చేస్తాం. లాస్ట్లో వచ్చిన ఎంటైర్ వాల్యూలోంచి మనం డి అంటే డివిడెండ్ని మైనస్ చేస్తాం అనమాట. సో అప్పుడు ఒక స్టాక్కు సంబంధించిన ఫ్యూచర్ ప్రైస్ అనేది మనం డెరైవ్ చేయొచ్చు. సో ఇలా మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మీకు ఒక స్టాక్కు సంబంధించిన ఫ్యూచర్ ప్రైస్ వస్తుంది. కానీ నిజంగా ఈ క్యాలిక్యులేషన్ మనకు అవసరమా? అవసరం లేదు. బికాస్ మనం టైం టు టైం ఫ్యూచర్ కొనే ముందు క్యాలిక్యులేషన్ చేసుకొని ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఉంది టీ బిల్కి, 90 day టీ బిల్కి, అలాగే ఎన్ని డేస్ ఉంది ఎక్స్పైరీకి, అండ్ ఎంత డివిడెండ్ ఇవ్వబోతున్నారు, అండ్ స్పాట్ ప్రైస్ ఎంత ఉంది, ఇదంతా మల్టిప్లై చేసినా, ఈవెన్ మన క్యాలిక్యులేషన్లో మనకు ఒక నెంబర్ వచ్చినా, ఇలా ఎంత చేసినా మార్కెట్లో ఉన్న ప్రైస్కే కదా కొనాలి మనం ఒకవేళ ఆ టైంలో కొనాలనుకున్నప్పుడు. కాబట్టి అవి మనకు అవసరం లేదు. కాకపోతే ఇదైతే గుర్తుంచుకోవాలి, ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్, అగైన్ చెప్తున్నాను, మోస్ట్ ఆఫ్ ద కేసెస్
స్టాక్ ప్రైస్ కంటే ఫ్యూచర్ ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది. సో మీరు ఏ మంత్లో ఈ వీడియో చూస్తున్నారో ఆ మంత్కి సంబంధించి స్టాక్ ప్రైస్ని గమనించండి. దాంతో ఇమీడియట్గా మీరు చూస్తుంటారు కదా వీడియో, ఆ మంత్కి సంబంధించిన ఫ్యూచర్ ప్రైస్ని కంపేర్ చేయండి. ఆ నెక్స్ట్ మంత్ ఫ్యూచర్ ప్రైస్తో కూడా కంపేర్ చేస్తురండి. మీరు ఇలా కంపేర్ చేస్తే మీరు చూస్తున్న కంపెనీ రిలేటెడ్గా స్టాక్ ప్రైస్ కంటే నియర్ మంత్ కాంట్రాక్ట్ ఫ్యూచర్ ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. నియర్ మంత్ కంటే నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్ ఫ్యూచర్ ఇంకొంత ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ కంటే ఫార్ మంత్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ ప్రైస్ ఇంకొంత ఎక్కువగా ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ డేస్ ఎక్స్పైరీకి పెరిగే కొద్దీ స్టాక్ ప్రైస్ కంటే ఫ్యూచర్ ప్రైస్లో కొంత ప్రీమియం ఉంటుంది, మీన్స్ ఫ్యూచర్ ప్రైస్ కొంత ఎక్కువగా ఉంటుంది. అలాగే డివిడెండ్, ఎప్పుడైతే కంపెనీ డివిడెండ్ ఇస్తుందో ఎక్స్ డేట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ డేట్ రోజు స్టాక్ ప్రైస్లో ఆ డివిడెండ్ అనేది అడ్జస్ట్ అవుతుంది. కాకపోతే ఫ్యూచర్స్ రిలేటెడ్గా ఎలా అవుతుందంటే ఎప్పుడైతే డివిడెండ్ అనౌన్స్ చేస్తారో అనౌన్స్మెంట్ చేసినప్పుడే ఫ్యూచర్స్ అడ్జస్ట్ అయిపోతాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఒక కంపెనీ డివిడెండ్ని డిక్లేర్ చేసింది అనుకుందాం. స్టాక్స్లో లాగే డివిడెండ్ వస్తుందా? ఫ్యూచర్ బై చేసిన వాళ్ళకి డివిడెండ్ రాదు, బికాస్ వాళ్ళు హోల్డ్ చేస్తున్నది డెరివేటివ్ని కాబట్టి, సో స్టాక్స్ కాదు కాబట్టి ఏమవుతాయంటే ఎప్పుడైతే డివిడెండ్ని డిక్లేర్ చేస్తారో ఆ ప్రైస్ ఉంటుంది కదా, ఈవెన్ స్టాక్ ప్రైస్ ఎక్స్ డేట్ రోజే ఫాలో అయినా సరే డివిడెండ్ రిలేటెడ్గా రికార్డ్ డేట్ ఎక్స్ డేట్ ఎప్పుడైతే ప్రకటించేస్తారో ఆ డివిడెండ్ ఏ మంత్లో అయితే సెటిల్ అవుతుందో, ఏ మంత్లో అయితే ఎక్స్ డేట్ ఉంటుందో ఆ మంత్కి సంబంధించిన ఫ్యూచర్స్ స్టాక్ ప్రైస్ కంటే తక్కువలో ట్రేడ్ అవడం స్టార్ట్ అవుతాయి అనమాట. ఎందుకంటే ఎలాగో ఫ్యూచర్లో డివిడెండ్ ఇస్తారో అప్పుడు స్టాక్ ప్రైస్ ఫాలో అవుతుంది కాబట్టి ఫ్యూచర్స్ దాన్ని ముందుగానే డిస్కౌంట్ చేస్తాయి. కాబట్టి కంపెనీస్ ప్రకటించే డివిడెండ్ కూడా ఫ్యూచర్ ప్రైస్ని ఇంపాక్ట్ చేస్తుంది. ఒకవేళ కంపెనీస్ డివిడెండ్ని ప్రకటించాయనుకోండి, ఫ్యూచర్ ప్రైస్ స్టాక్ ప్రైస్ కంటే తక్కువలో ట్రేడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మార్కెట్ సెంటిమెంట్ కూడా, ఒకవేళ మార్కెట్ కంటిన్యూస్గా టాప్ సైడ్ ర్యాలీ అవుతూ ఉందనుకోండి, సెల్లర్స్ కంటే బయ్యర్స్ ఎక్కువ అవుతారు. డిమాండ్ అండ్ సప్లై అందరికీ తెలిసిన కాన్సెప్టే. సెల్లర్స్ కంటే బయ్యర్స్ ఎక్కువ ఉన్నారంటే డెఫినెట్లీ ప్రైస్ పెరుగుతుంది. సో స్టాక్స్ కంటే ఫ్యూచర్లో ట్రేడ్ తీసుకోవడం అనేది డబ్బులు తక్కువ పెట్టి ఎక్కువ క్వాంటిటీ హోల్డ్ చేయొచ్చు. కాబట్టి స్టాక్ పెరుగుతుంది అనుకున్న వాళ్ళు, ఇఫ్ స్ట్రాంగ్ బులిష్ మూవ్ ఉంటుంది అనుకుంటే ఫ్యూచర్స్లో బయర్స్ ఎక్కువ అయిపోతారు. సో బయర్స్ ఎక్కువ అవుతూ ఉండే కొద్దీ ఫ్యూచర్ ప్రైస్ స్టాక్ ప్రైస్ కంటే ఇంకా ఎక్కువలో మనకి ట్రేడ్ అవుతూ ఉంటుంది. సో ఫ్యూచర్ ప్రైస్ స్పాట్ ప్రైస్ కంటే ఎక్కువగా ఉందంటే మేబీ సెంటిమెంట్, ఓవరాల్ సెంటిమెంట్ స్టాక్ రిలేటెడ్గా బులిష్గా ఉండొచ్చు. ఆర్ ఇందాక మాట్లాడుకున్నట్లు నెంబర్ ఆఫ్ డేస్ టు ఎక్స్పైరీ ఎక్కువగా ఉండొచ్చు. సో ఫిబ్రవరి కంటే మార్చ్ కంటే ఏప్రిల్ కాంట్రాక్ట్స్ కొంత ఎక్కువ ప్రీమియంలో ట్రేడ్ అవుతున్నాయి కదా, సో అలా ఫ్యూచర్ ప్రైస్ స్పాట్ ప్రైస్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఫ్యూచర్ ప్రైస్ స్పాట్ ప్రైస్ కంటే తక్కువగా ఉందనుకోండి, మీన్స్ స్టాక్ ప్రైస్ ఒక 100లో ట్రేడ్ అవుతూ ఫ్యూచర్ ప్రైస్ ఒక 98లో ట్రేడ్ అవుతుంది అనుకోండి, దీనికి మోస్ట్ పాసిబుల్లీ 2 రీజన్సే ఉంటాయి. ఒకటి, మార్కెట్లో ఉన్న ప్యానిక్. ఇందాక స్టాక్ పెరుగుతుంది అనుకుంటే ఎక్కువ మంది కొన్నారు కాబట్టి ఫ్యూచర్ ప్రైస్ పెరిగింది అనుకున్నాం. సో ఇప్పుడు స్టాక్ ఖచ్చితంగా పడిపోతుంది అనుకున్నారు అనుకోండి, బయ్యర్స్ కంటే సెల్ చేసేవాళ్ళు, షార్ట్ చేసే వాళ్ళ ఫ్యూచర్లో ఎక్కువైపోతారు. కాబట్టి ఫ్యూచర్స్లో ఎక్కువ సెల్లింగ్ ఉండడం కారణంగా కూడా స్టాక్ ప్రైస్ కంటే కూడా ఫ్యూచర్ ప్రైస్ మనకి తక్కువగా ఉంటుంది. అండ్ ఇందాక అనుకున్నాం కదా, ఈవెన్ ఫార్ములాలో కూడా మనకి డివిడెండ్ అనేది ఫైనల్గా సబ్ట్రాక్ట్ అవుతుంది. సో స్టాక్ ప్రైస్ మల్టిప్లైడ్ బై రిస్క్ ఫ్రీ ఇంట్రెస్ట్ రేట్ అండ్ నెంబర్ ఆఫ్ డేస్ టు ఎక్స్పైరీ డివైడెడ్ బై 365, ఇదంతా చేస్తే మనకు ఒక నెంబర్ వస్తుందా, అందులోంచి మనం డివిడెండ్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సో ఒక కంపెనీ డివిడెండ్ని ప్రకటించింది అనుకోండి, డెఫినెట్లీ ఫ్యూచర్ వాల్యూలోంచి ఆ డివిడెండ్ అనేది డిస్కౌంట్ అయ్యి ట్రేడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఒక కంపెనీ ఎక్కువ డివిడెండ్ని ప్రకటించినా ఆ డివిడెండ్కి సంబంధించిన ఎక్స్ డేట్ ఉంటుంది కదా, ఆ రోజు స్టాక్ ప్రైస్ సెటిల్ అవుతుంది. కానీ అంతకుముందే ఏ రోజైతే ఎక్స్ డేట్ ఉంటుందో సో ఆ రోజు స్టాక్ ప్రైస్ సెటిల్ అవుతుందని ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేసిన వాళ్ళు అర్థం చేసుకొని దాన్ని డిస్కౌంట్ చేసే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ని ట్రేడ్ చేస్తుంటారనమాట. ఇలా మనకు ఒక ఫ్యూచర్ ప్రైస్ అనేది డిసైడ్ అయి ఉంటుంది. ఐ హోప్ ఒక ఫ్యూచర్ ప్రైస్ ఎలా డిసైడ్ అవుతుంది అండ్ ఆ ప్రైస్ని ఇంపాక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి, ఇవి కూడా మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అండ్ ఇక్కడతో నేను అనుకుంటున్నది ఫ్యూచర్స్ రిలేటెడ్గా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్ని కవర్ చేశానని. నేనేదైనా మిస్ అయ్యానా? ఒకవేళ మీకు ఇంకేదైనా ఫర్దర్ టాపిక్స్ మనం మాట్లాడుకుంటే బాగుంటుంది ఫ్యూచర్స్ రిలేటెడ్గా అనిపిస్తే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కేవలం క్వశ్చన్సే అడుగుతున్న వాళ్ళు #DayTrader తెలుగుని ఖచ్చితంగా మెన్షన్ చేయండి, సో దట్ నాకు వెతకడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో మీకు ఏదైనా ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి ఫ్యూచర్స్ రిలేటెడ్గా, ఇంకొక వీడియో చేసి నెక్స్ట్ ఆప్షన్ బేసిక్స్కి మూవ్ అవుదాం. సో ఈ ఫ్యూచర్స్ రిలేటెడ్గా బేసిక్స్ అంతా మీకు క్లియర్ అనుకుంటే ఎస్ క్లియర్ అని మీరు టైప్ చేయండి. దాని కింద ఏదైనా 2 కంపెనీస్ని సెలెక్ట్ చేయండి. సో ఎస్బీఐని, ఇన్ఫోసిస్ని, ఆర్ మీకు ఏదైనా నచ్చిన 2 కంపెనీస్ని సెలెక్ట్ చేయండి. ఆ కంపెనీస్కి సంబంధించిన స్టాక్ ప్రైస్కి ఫ్యూచర్ ప్రైస్కి, సో నియర్ మంత్ ఫ్యూచర్ ప్రైస్కి ఎంత డిఫరెన్స్ ఉందో గమనించండి. దాన్ని లాట్ సైజ్తో మల్టిప్లై చేసి ఆ డిఫరెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్ ఎంత ఉందో గమనించి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఒక స్టాక్ ఫ్యూచర్ని కొనాలంటే ఎంత మార్జిన్ అవుతుంది అనేది మనం ఒక వెబ్సైట్లోకి వెళ్ళి చూసాం కదా, ఆ వెబ్సైట్స్ లింక్ కూడా నేను మీకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను. ఐటీసీకి సంబంధించిన ఫ్యూచర్ని కొనాలంటే, నార్మల్లో కొనాలంటే 1 డే కంటే మోర్ దాన్ హోల్డ్ చేయాలనుకుంటే ఎంత మార్జిన్ మన దగ్గర ఉండాలి అది కూడా మెన్షన్ చేయండి. సో టోటలీ 3. ఫస్ట్ది ఎంటైర్ కాన్సెప్ట్స్ క్లియర్ అని మెన్షన్ చేసి దాని కింద 2 కంపెనీస్ని సెలెక్ట్ చేసుకొని ఆ 2 కంపెనీస్కి రిలేటెడ్గా ఉన్న స్టాక్ ప్రైస్కి ఫ్యూచర్ ప్రైస్కి మధ్య ఉన్న డిఫరెన్స్ని లాట్ సైజ్తో మల్టిప్లై చేసి
ఎంత వాల్యూ ఉందనేది మెన్షన్ చేయాలి. అండ్ థర్డ్ అండ్ ఫైనల్గా ఐటీసీ రిలేటెడ్గా నార్మల్లో మోర్ దాన్ 1 డే హోల్డ్ చేయాలంటే మన దగ్గర ఎంత డబ్బులు ఉండాలి, ఇవి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్ మీకు కూడా ఈ కాన్సెప్ట్ రిలేటెడ్గా ఒక ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉంటుంది. సో ఇఫ్ అంతా క్లియర్ అనుకుంటే నెక్స్ట్ ఆప్షన్ బేసిక్స్కి వెళ్తాం. ఆప్షన్ బేసిక్స్ అయిపోయాక ఓఏ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే చెప్తాను. నెక్స్ట్ ఆప్షన్ చైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా బెస్ట్ నేను ప్రయత్నిస్తాను. అవి ఒక్కసారి వింటే నెక్స్ట్ మీ లైఫ్ లాంగ్ కూడా ఆప్షన్ చైన్ కాన్సెప్ట్ని మర్చిపోరు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ స్ట్రాటజీస్, ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ద్వారా మంచి ప్రాఫిట్స్ని మనం ఎలా సంపాదించవచ్చు అనేది మొదట మీకు ఎక్స్ప్లెయిన్ చేసి, దాని తర్వాత ఆప్షన్ సెల్లింగ్ అండ్ దాని తర్వాత ఉన్న అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ అన్ని కవర్ చేసి ఈ ఎఫ్ఎన్ఓ సిరీస్ని అయితే కంప్లీట్ చేద్దాం. సో ఎన్ని డేస్ పడుతుంది ఎఫ్ఎన్ఓ సిరీస్ కంప్లీట్ అవ్వడానికి అని అడుగుతున్నారు. సో మీరు గమనిస్తే నేను 10-15 మినిట్స్ వీడియోస్ చేయట్లేదు. మోస్ట్లీ హాఫ్ అన్ అవర్ అబోవ్ వీడియోస్ చేస్తున్నాను. దీనికి మెయిన్ రీజన్ నెంబర్ ఆఫ్ వీడియోస్ పెంచుకుంటూ వ్యూస్ ఎక్కువ వచ్చేలా చూసుకోవాలని కాదు, ఎంత వీలైతే అంత త్వరగా ఈ కాన్సెప్ట్స్ అన్నింటినీ సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫర్దర్గా ఉన్న టాపిక్స్ని కూడా కవర్ చేయాలని. బికాస్ ఈక్విటీ రిలేటెడ్గా ప్రైస్ యాక్షన్ అండ్ అక్కడ కూడా స్ట్రాటజీస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఇవి కంప్లీట్ చేసి నెక్స్ట్ అక్కడికి వెళ్ళాలి కాబట్టి సో ఇలా చిన్న వీడియోస్ చేసుకుంటూ వెళ్తే టైం ఎక్కువ అవుతుందనే ఇలా నేను మీకు లెంత్ ఉన్న వీడియోస్ చేస్తున్నాను. ఇఫ్ మీ సపోర్ట్ ఇలానే కొనసాగుతూ ఉంటే డెఫినెట్లీ ఇంకా మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను రికార్డ్ చేస్తాను. ఇంటరాక్టివ్గా ఉండండి. ఒకసారి కామెంట్ సెక్షన్లో చూడండి మన వాళ్ళు ఏదైనా డౌట్స్ అడుగుతున్నారా అని. వీలైతే పాసిబుల్ వాటికి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఒకవేళ మీరు స్టాక్ మార్కెట్లో ఒక డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్గా వాళ్ళ వెబ్సైట్స్లోకి వెళ్ళి ఓపెన్ చేయకుండా మన ఛానల్కి సంబంధించిన రిఫరల్ లింక్స్ కామెంట్ సెక్షన్లో అలాగే డిస్క్రిప్షన్లో మీకు కనిపిస్తూ ఉంటాయి. ఈవెన్ టెలిగ్రామ్లో కూడా నేను సండే ఆ పాయింట్ ఆఫ్ టైంలో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీరు ఓపెన్ చేయాలనుకున్నా మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్ ఓపెన్ చేయాలనుకుంటున్నా ఆ లింక్స్ని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి గమనించండి. ఇఫ్ ఆ వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.